హితబోధ సమ్మర్ సేల్ 2025 ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు 50% వరకు తగ్గింపు ధరతో లేఖనాత్మక బైబిల్ సాహిత్యాన్ని కొనుగోలు చేసే సువర్ణ అవకాశాన్ని హితబోధ వారు అందిస్తున్నారు. కింద ఇవ్వబడిన కెటలాగ్ నుంచి మీరు కోరుకున్న పుస్తకాలను ఎంచుకుని మీ జాబితాను SMS లేదా వాట్సాప్ ద్వారా సహోదరి ప్రవళిక ఫోన్ నెంబర్ 991138599కి పంపించండి. అదే నెంబర్కు గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా వెల చెల్లించగానే మీకు మీ పుస్తకాలను పంపిస్తాము. ఈ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం ఆత్మీయ అభివృద్ధికి తోడ్పడే లేఖనబద్ధ క్రైస్తవ సాహిత్యాన్ని ఆన్లైన్లో హితబోధ.com ఉచితంగా అందించడానికి వినియోగించబడుతుంది. గమనిక: డెలివరీ ఖర్చులు కాక కనీసం 500 రూపాయల విలువ గల పుస్తకాలు కొన్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకే పరిమితం కనుక త్వరపడండి. క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 133. హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో శుభములు. అయితే ఒక ప్రాముఖ్యమైన ప్రకటన దయచేసి వీక్షకులంతా గమనించాలని మనవి. ఈ వారం జరిగేటువంటి క్రైస్తవ స్పందన కార్యక్రమం ఈ ఎపిసోడ్ వరకు ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్ అని దయచేసి గమనించండి. ఇది ప్రతి వారం జరిగేటువంటి కార్యక్రమం లాగా జూమ్ లో పార్టిసిపెంట్స్ జాయిన్ అవ్వగలిగి అడిగేలాంటి ఎపిసోడ్ కాదు, లేదా లైవ్ లో యూట్యూబ్ లైవ్ చాట్ లో నుంచి కూడా క్వశ్చన్స్ తీసుకోబడవు. ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్. అంటే కేవలం ఒక క్రిస్టియన్ గ్రూప్ తోటి లేదా ఒక చర్చ్ సభ్యులతోటి మాత్రమే ముందుగానే రికార్డ్ చేయబడి తర్వాత ఏదైనా ఒక రోజు ప్రసారం చేయబడేటువంటి ఒక స్పెషల్ ఎపిసోడ్. గతంలో కూడా మనం ఎటువంటి స్పెషల్ ఎపిసోడ్స్ కొన్ని చూస్తున్నాము. ఈ రోజు కూడా అటువంటి ఒక స్పెషల్ ఎపిసోడ్ అని దయచేసి గమనించండి. సో యూట్యూబ్ లైవ్ చాట్ లో నుంచి కానీ జూమ్ ద్వారా కానీ ఎటువంటి ప్రశ్నలు తీసుకోవడం దయచేసి గమనించండి. ఈ రోజు కార్యక్రమాన్ని మనం ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించాలని మనవి చేస్తాం. పరిశుద్ధ మహోన్నత దయగల తండ్రి, కృపగల ప్రభువా, ఈ రోజుటి క్రైస్తవ స్పందన కార్యక్రమం దీన్ని వీక్షిస్తున్న వీక్షకులందరి ఎడ్ల ప్రభావ మీ ప్రత్యేకమైన కృపా కనికరము దేవత చూపించి వారందరూ కూడా ఈ వింటున్న ప్రశ్నోత్తరాల ద్వారా ప్రభావ మేలు పొందినట్లు, ఆధ్యాత్మికంగా ప్రభావ దీవించబడినట్లు, నీ వాక్యాన్ని ఇంకా ఎక్కువగా ప్రేమించేలాగా, అందులో ఉన్న సత్యాలను ప్రభావ ఇంకా స్పష్టంగా వాడు చూడగలిగేలాగా, వాళ్ళ జీవితాలకు అన్వయించుకోగలిగేలాగా ఈ కార్యక్రమం అంతటిని మీరు దీవెనకరంగా ఉంచమని సహాయించమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, గతంలో అసెంబ్లీ ఆఫ్ హిస్ చోజన్ వన్స్ చర్చ్ వారితో నిర్వహించినటువంటి ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఎపిసోడ్ నెంబర్ 116గా జనవరి 14వ తారీఖున ప్రసారం చేయడం జరిగింది. అయితే ఆ కార్యక్రమం యొక్క నిడివి చాలా ఎక్కువగా ఉండడం వలన ఆ రోజుటి కార్యక్రమానికి కొనసాగింపుగా మిగిలిన కార్యక్రమాన్ని ఈరోజు మరో ఎపిసోడ్గా ప్రసారం చేయడం జరుగుతుందని దయచేసి గమనించండి. ఈ రోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. కార్మెలిటా అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగవచ్చు. హలో, గుడ్ ఈవినింగ్ జస్వంత్ అండ్ బిబు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గాడ్ ఈజ్ జస్టిస్ అంటారు. గాడ్ న్యాయవంతుడు, అన్యాయం చేయడు, నీతిమంతుడు అని అంటారు. కాదు, అన్యులు నన్ను అడుగుతారు, మీ దేవుడు ఎప్పుడు నీతిని చేసేవాడు, న్యాయం చేసేవాడు, ఇన్ని అన్యాయాలు, ఇన్ని అక్రమాలు, ఇన్ని జరుగుతా ఉంది లోకంలో. సో వై ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్? సో వాట్ ఆన్సర్ ఐ మస్ట్ గివ్? యాక్చువల్లీ చాలా మంచి ప్రశ్న అది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటి అంటే, దేవుడు నీతిమంతుడే, ఆయన న్యాయవంతుడే ఖచ్చితంగా. అలా కాకపోతే ఆయన దేవుడే కాదు. నీతి లేని దేవుడు, న్యాయం లేని దేవుడు అన్నది దేవుని నిర్వచనానికి వ్యతిరేకమైనది. సో దేవుడు ఖచ్చితంగా నీతిమంతుడే, న్యాయవంతుడే. ఆయన న్యాయాన్నే జరిగిస్తాడు, ఆయన నీతిని కలిగినటువంటి దేవుడు. అయితే ఎక్కడైనా ఒక చోట అన్యాయం జరిగినప్పుడు వెంటనే దేవుడు స్పందించాలి, అప్పటికప్పుడు సమాధానం చెప్తేనే ఆయన నీతిమంతుడు అవుతాడు. లేకపోతే ఆయన తర్వాత ఎప్పుడైనా న్యాయం చేస్తే ఆ న్యాయం చెల్లదు అన్న నియమం మనం పెట్టడానికి వీల్లేదు. ఎందుకనంటే దేవుడు తన న్యాయ పరిధిలో ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా శిక్ష విధించాలో ఆయన తీర్మానించాడు. దాన్ని ఖచ్చితంగా ఆయన అమలు చేస్తాడు. అది ఇక్కడ కావచ్చు, లేకపోతే నిత్యత్వంలో కావచ్చు. అది ఆయన ఉద్దేశం ప్రకారం, ఆయన సంకల్పం ప్రకారం ఆయన చేస్తాడు. సో ఆయన న్యాయాధిపతి అయినప్పుడు న్యాయం ఎప్పుడు చేయాలి అన్నది మనం కాదు ఆదేశించాల్సింది, ఆయనే తీర్మానం తీసుకుంటాడు. ఆయన తీసుకున్నటువంటి తీర్మానమే సరైనది, అదే న్యాయమైనది అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. రెండో విషయం ఏంటి అంటే, ఇందులో చాలాసార్లు దేవుడు వెంటనే స్పందించేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. పాండమిక్స్, ఎపిడమిక్స్, న్యాచురల్ కలామిటీస్ ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు
వెంటనే అక్కడ కూడా దేవుడిని నిందించే ప్రయత్నం చేస్తారు. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా అభ్యంతరాలు లేవనెత్తుతూ ఉంటారో వాళ్ళు వెంటనే దేవుడిని నిందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడే ఉంటే ఇదంతా ఎందుకు జరిగింది? దేవుడే ఉంటే ఇన్ని మరణాలు ఎందుకు అనుమతించాడు? దేవుడే ఉంటే ఇంత నాశనం ఎందుకు జరిగింది? అన్నటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు వాళ్ళు. కానీ అప్పుడు మాత్రం వాళ్ళకి గుర్తురాదు, అరే లోకంలో చాలా అన్యాయం జరుగుతూ ఉంది, ఆ అన్యాయానికి వ్యతిరేకంగా దేవుడు తన న్యాయం కనబరచడం కోసమే ఇదంతా కూడా అనుమతించాడు అన్నటువంటి రీజనింగ్ వాళ్ళకి అసలు గుర్తే రాదనమాట. అప్పుడు అంటే ఎంతసేపు దేవుడిని నిందించడానికి, దేవుడిని వ్యతిరేకించడానికి, నేను దేవుడిని తిరస్కరించడానికి న్యాయమైన కారణం ఉంది అని చెప్పుకోవడానికి మాత్రమే వీళ్ళు ప్రశ్నలు అడుగుతారు తప్ప సత్యాన్వేషణలో భాగంగా అడిగేటటువంటి ప్రశ్నలు కావవి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, Yeah. థ్యాంక్ యూ బాబు, Yes. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సిస్టర్. తర్వాత అనుష అనే ఐడి నుంచి జాయిన్ అవుతుంటారు. మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగచ్చు. గుడ్ ఈవినింగ్ బ్రదర్ యశ్వంత్, బ్రదర్ బిబు. ఎస్, గుడ్ ఈవినింగ్ సిస్టర్. గుడ్ ఈవినింగ్. నా క్వశ్చన్ ఏంటంటే, Yeah. ఇప్పుడు బైబిల్ మనకి దేవుడు ఇచ్చింది, దేవుడి మాటలు అర్థం చేసుకోవటానికి, ఇంకా ఆయన గురించి తెలుసుకోవటానికి మనకి బైబిల్ దేవుడు ఇచ్చాడు కదా. సో Yeah. ఇప్పుడు బైబిల్లో రెవల్యూషన్ అనేది అర్థం అవ్వదు కదా, దాని ఇంటర్ప్రిటేషన్ మనం. అంటే ప్రకటన గ్రంథం. అవునన్న, ప్రకటన ఆ, గ్రంథం. ఆ. సో అలాంటప్పుడు ప్రకటన గ్రంథం ఎందుకు అనేది క్వశ్చన్ అన్న. యా, అంటే ఒక విషయం ఏంటంటే లేఖనాల్లో ఉన్నటువంటి బోధ ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఆచరించడానికి, దేవునితో మనం సరైనటువంటి సంబంధం కలిగి ఉండడానికి దేవుడు ఉద్దేశించి ఇచ్చాడు. కాబట్టి బోధపరంగా ఎలాంటి అస్పష్టత బైబిల్లో ఉండదు. అది ఫస్ట్ మనం నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. ఈవెన్ ప్రకటన గ్రంథంలో కూడా బోధ కోణంలో చెప్పబడినటువంటి మాటలు, మనం పాటించాల్సినటువంటి నియమాల కోణంలో చెప్పబడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మనకు అర్థమయ్యేలాగానే ఉంటాయి, చాలా స్ట్రైట్గా ఉంటాయి. అయితే అర్థం కాని విషయాలు ఏంటి అని అంటే ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి విషయాలు అర్థం కావు. అవి కానీ ఎందుకు చెప్పాడు దేవుడు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే అవి అర్థమయ్యే ఒక సమయం వస్తుంది. ఎప్పుడు అని అంటే ఆ ప్రవచనం ఎప్పుడైతే నెరవేర్చబడుతుందో అప్పుడు ఖచ్చితంగా ఆ నెరవేర్పు వెలుగులో ఆ ప్రవచనం యొక్క మాటల అర్థం మనకు చాలా ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. అప్పుడు దేవుడు సెలవిచ్చినటువంటి మాట మనం నెరవేరింది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించి నమ్మగలిగేటటువంటి విధంగా దేవుడు ప్రవచనాల్ని రాయించాడు. సో ఎప్పుడైతే వాటి నెరవేర్పును మనం చూస్తామో అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో దేవుని వాక్యం ముందుగానే ఇలా చెప్పింది, సరిగ్గా దేవుని వాక్యంలో ఉన్న విధంగానే ఇది నెరవేరింది, ఇది దాని భావం అనేది అప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అనమాట. నేను ఈ సంగతులు మీకు ముందుగానే తెలియజేశాను, అవి నెరవేరినప్పుడు మీరు విశ్వసించలాగానే నేను ఇవన్నీ కూడా మీకు తెలియపరచానని ఒక సందర్భంలో యేసుప్రభు మాట్లాడడం మనకు జ్ఞాపకం ఉంది కదా. సో అన్ని ప్రవచనాలకి అదే నియమం అన్వయించవచ్చు అనమాట మనం. అంటే ప్రవచనాలు ఈరోజు మనకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటి అంటే అది అలంకార రూపంలో దేవుడు చెప్పాడు, కానీ అది నెరవేరితే అర్థమయ్యేటటువంటి స్పష్టమైనటువంటి భావంలోనే దేవుడు చెప్పాడు అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా చూడాలి మనం. సో అర్థం కాని విషయాలంటూ ఏమైనా ఉంటే అవి ఈధర్ అవి నెరవేరని విషయాలైనా అయి ఉండాలి, లేకపోతే నెరవేరి కూడా మనం దాని నెరవేర్పును అధ్యయనం చేయనటువంటి సందర్భాలైనా అయి ఉండాలి. సో ప్రవచనాన్ని అంటే దానియేలు గ్రంథం మనం వెంటనే తీసి చదివితే అందులో ఉన్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు చాలా వరకు అర్థం కావు మనకి. దాని అర్థం అవి ఏమీ నెరవేరలేదని కాదు, చరిత్రలో అవన్నీ కూడా చాలా స్పష్టంగా నెరవేరాయి. కానీ చరిత్ర అవగాహన ఖచ్చితంగా ఉండాలి, అంటే నెరవేర్పు యొక్క అవగాహన కూడా ఖచ్చితంగా మనకు ఉండాలి ప్రవచనాన్ని అర్థం చేసుకోవడానికి. సో మన అధ్యయనంలో ఉన్నటువంటి లోపం కూడా చాలాసార్లు చాలా విషయాలు అస్పష్టంగా ఉండడానికి కారణమై ఉండొచ్చు. సిస్టర్ అనుష. ఎస్, అనుష గారు. ఎస్ అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. తర్వాత విజయ్ కుమార్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగండి. హాయ్ అన్న, గుడ్ ఈవినింగ్ యశ్వంత్ అన్న, బిబన్న. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మైసెల్ఫ్ విజయ్ అన్న ఫ్రమ్ హైదరాబాద్. ఎస్ బ్రదర్ విజయ్. ఎస్ అన్న. అన్న నా క్వశ్చన్ ఏంటంటే 1 కొరింథియన్స్ 11వ అధ్యాయము 26వ వచనంలో ఒక క్లారిఫికేషన్ కావాలి నాకు. ఇంకోటి 28వ వచనంలో కూడా చిన్న క్లారిఫికేషన్ కావాలన్నా. ఫస్ట్ ఐ వాంట్ టు గో విత్ 26th వర్స్ 11th. యా, ఎస్ అన్న. ఇది 28వ వచనంలో నేను కెన్ ఐ రీడ్ ఇట్? 26 28 28 అన్న. ఫస్ట్ 28 అడుగుతున్నారు. ఓకే, ఫైన్. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవలేను, అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలేను. ఓకే,
ఎస్. సో ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే నాకు అంటే నేను ఒకసారి బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళినప్పుడు ఐ బీన్ టు బెంగళూరు అనమాట యాక్చువల్ గా. సో అంటే ఇప్పుడు నేను అంటే చర్చ్ ఏదైనా బాగుందా అంటే జస్ట్ సావాసం చేయడానికి అంటే సంఘంలో కలిసి దేవుని యొక్క సన్నిధిలో గడపడము సావాసం చేద్దాం అనేటువంటి ఒక ఆలోచనతోని నేను అనుకున్నది ఏంటంటే అక్కడ ఉన్న చర్చెస్ లో బెంగళూరులో ఐ థాట్ ఐ మీన్ లైక్ అటెండ్ ఇన్ సిఎఫ్సి అనమాట. సిఎఫ్సికి వెళ్ళాను నేను. చర్చ్ అంతా అంటే బాగానే ఆరాధన బాగా జరిగింది, అంతా అంతా అయింది, ఫెలోషిప్ అంతా జరిగింది. బట్ బల్ల దగ్గరకు వచ్చేటోళ్ళకు వాళ్ళు ఏమన్నారంటే బ్రదర్ మీరు ఈవెన్ అక్కడ ఉన్నా కానీ మేము వీ కాంట్ అంటే మీకు పాల్పొందులు ఇవ్వలేమని చెప్పి అన్నారు అనమాట నా బల్లలో. సో ఇప్పుడు నాకంటే ఆ, అంటే పర్టికులర్ ఏమైనా రీజన్ ఉంటుంది అన్న దానికి ఈస్ దేర్ ఎనీ క్వాలిఫికేషన్ ఆర్ సంథింగ్ దట్ నేను బల్లలో పాల్గొనొద్దు లేదా ఈ ఈ రకంగా ఉంటేనే బల్లలో పాల్గొనాలి లేదా వేరే వాళ్ళు మన అంటే బాప్టిజం తీసుకోవడమే కాకుండా అంటే సంఘంలో కూడా ఏమైనా క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటుందా బల్లలో పాల్గొనడానికి లేదంటే పశ్చాత్తాపం ఒకటి ఉంటే సరిపోతుందా? అంటే యాక్చువల్లీ 2 ఒపీనియన్స్ ఉన్నాయి దీని గురించి. ఓకే. ఒకటేమో క్లోజ్డ్ కమ్యూనియన్ వ్యూ, ఇంకొకటేమో ఓపెన్ కమ్యూనియన్ వ్యూ. క్లోజ్డ్ కమ్యూనియన్ వ్యూ ఏంటి అని అంటే వాళ్ళు చర్చ్ మెంబర్స్ కి, అది కూడా చర్చ్ డిసిప్లిన్ కి లోబడినటువంటి వారికి మాత్రమే కమ్యూనియన్ మినిస్టర్ చేస్తారు. ఇంకెవరికి ఇవ్వరనమాట. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో మనకు తెలియదు కాబట్టి తెలిసి మనము వాళ్ళకి వాళ్ళు తీసుకునే పరిస్థితిలో ఉన్నారో లేదో నిర్ధారించుకోకుండా మనము ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి మెంబర్స్ కి మాత్రమే రెస్ట్రిక్ట్ చేయాలి. అది కూడా Okay. డిసిప్లిన్. ఒకవేళ ఎవరైనా మెంబర్ ఎక్స్కమ్యూనికేట్ అవుతే కూడా వాళ్ళకి బల్ల ఇవ్వరనమాట యాక్చువల్లీ. మెంబర్గా ఉంటున్నటువంటి వ్యక్తి కూడా. సో మెంబర్షిప్ లో ఉంటూ సరైనటువంటి సంబంధాన్ని దేవునితో సంఘంతో కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి అయితే వాళ్ళకి మనం మినిస్టర్ చేస్తాం. ఒక అన్నోన్ పర్సన్ కి, ఒక స్ట్రేంజర్ కి అసలే ఇవ్వము. ఇఫ్ ఈస్ ఫ్రమ్ డిఫరెంట్ చర్చ్ వి విల్ నాట్ గివ్ అన్నది వాళ్ళ స్టాండ్స్ అనమాట బేసికలీ. సో అంటే ఒక్క రొట్టెలో పాల్గొనేటటువంటి వాళ్ళందరూ కూడా క్రీస్తుతో సరైనటువంటి సంబంధం కలిగి ఉన్నటువంటి వారిగా ఉండాలి, ఇట్లాంటివన్నీ చెప్తారు వాళ్ళు బేసికలీ. కానీ మీరు చదివినటువంటి వచనాన్ని ఇప్పుడు ఓపెన్ కమ్యూనియన్ వ్యూ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు చదివినటువంటి వచనాన్ని ఆధారం చేసుకుని ఏం చెప్తారు అని అంటే ఎవరికి వాళ్ళే పరిశీలించుకోవాలి. పరిశీలించేది పాస్టర్ చేయాల్సిన పని కాదు, సంఘం చేయాల్సినటువంటి పని కాదు. కాబట్టి ఎవరికి వాళ్ళే పరిశీలించుకొని తీసుకోవాలి అన్నటువంటి లిబర్టీ ఉంది. కాబట్టి ఎవరికైనా ఇస్తాము. వాళ్ళు ఒకవేళ అర్హత లేకుండా తీసుకుంటే వాళ్ళే దానికి బాధ్యులు అవుతారు, మేము కాదు అన్నటువంటి ఒక వ్యూ తీసుకున్నారు కొంతమంది. ఓకే. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ 2 వ్యూస్ లో కాన్ఫ్లిక్ట్ ఉందా, లేకపోతే ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చా అంటే అలా కాదు. యాక్చువల్గా సంఘానికి కూడా బాధ్యత ఉంది. ఏంటి, ప్రభు బలలోనికి ఎవరినైతే పిలుస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుతో సరైనటువంటి సంబంధం కలిగి ఉన్నటువంటి వారని బహిరంగంగా సాక్ష్యం కలిగి ఉండాలి. అలాంటి వరకే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు. అట్లా అయితే ఇప్పుడు శ్యామ్ కిషోర్ కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు ప్రసాదం లాగా బయట. అది కూడా కరెక్టే. అలా కాదు. అంటే వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేసేయాలని కాదు దాని అర్థం. ప్రభువులో ఉండి సరైనటువంటి విశ్వాస మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వాలి. ఆ జాగ్రత్త సంఘం తీసుకోవాలి. సంఘం తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఒక వ్యక్తి అయోగ్యంగా తీసుకునే ప్రమాదం ఉందా అంటే ఉంది. దానికి అతనే బాధ్యత అవుతాడు. ఎందుకంటే అతనే అదేంటి పరిశీలించుకొని బల్ల తీసుకోవాలి బేసికలీ. ఓకే. సో అతను పరిశీలించుకోకుండా తీసుకున్నాడు అని అంటే నాకు తెలియకుండా ఏదైనా రహస్య పాపంలో ఉంటున్నాడు, అయినా నేను అతను సంఘ సభ్యుడే కదా, మనకు తెలిసిన సహోదరుడే కదా అని చెప్పి ఒకవేళ ఇచ్చేస్తే దానివల్ల నా మీద ఏమైనా దోషారోపణ చేయడానికి అవకాశం ఉందా అంటే లేదు. ఎందుకంటే అది అతనికి దేవునికి మధ్యలో మాత్రమే ఉన్నటువంటి విషయం, బయటకి ఏమీ తెలియలేదు కాబట్టి. కానీ బహిరంగంగా ఏదైనా సమస్య ఉంటే, లేకపోతే ఆ వ్యక్తి అన్నోన్ పర్సన్ అయితే కనుక అతని క్రిస్టియన్ ప్రొఫెషన్నే నేను నిర్ధారించుకునేటటువంటి అవకాశం లేకపోతే ఇవ్వకుండా ఉండడం అనేది సేఫ్ బేసికలీ. ఆ ప్రిన్సిపల్ ఫాలో అవడం అనేది మంచిది యాక్చువల్లీ ఎప్పుడైనా కూడా. సో అయితే అంటే వాళ్ళేమి నీ మీద వ్యక్తిగత వివక్షత ఏం చేయలేదు. సో దే డెఫినెట్లీ ఫాలో దట్ డిసిప్లిన్. కాబట్టి దాన్ని మనం కూడా గౌరవించి వీ షుడ్ ఫాలో ద ప్రోటోకాల్. సో ద లెసన్ టు లెర్న్ ఇస్ డోంట్ బి అవుట్ ఆన్ ఎ సండే, బీ ఇన్ యువర్ చర్చ్. as much as possible. As much as possible. Yeah, emergencies ఉన్నప్పుడు we can't avoid it, but as much as possible stick on to the church. Yeah. Yeah. Right. Yes, Anna. Yeah. Can I ask you the 26th verse? Yes, sure. Yes. Yes, Anna. ఇప్పుడు 26 వచ్చినామన్నా, మీరు ఈ రొట్టెను తిని పాత్రలోని తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించేదారు. అంటే ఇప్పుడు నేను బలలో పాల్గొంటాను, నేను దేవుని యొక్క బలలో పాల్గొంటాను, సంఘం పాల్గొంటున్నాను, నా యొక్క మనసాక్షితో నేను
ఆ, ఆ, నా మనసాన్ని పరిశీలించుకొని నేను బలలో పాల్గొన్నాను అన్న. ఉమ్, సో నేను బలలో పాల్గొనడము, ఉమ్, నేను ఇక్కడ చేస్తుంది అంటే నలుగురిలో అంటే నేను సంఘం ఎదుటనే చేస్తున్నాను కదా నేను. అవును ప్రచురము సంఘం ఎదుటనే చేస్తున్నాను కదా. అవును సమాజంలో అంటే ఇది ఎట్లా సమాజంలో కూడా చేస్తున్నాడో ఎట్లా దీన్ని ఇది చేయొచ్చు అన్న. ఎందుకంటే సమాజం అని తెలియదు కదా. యాక్చువల్లీ ప్రాబ్లం అదే ఎట్లా అంటే మనం అంటే ప్రచురపరచడం అంటే ఏ విధంగా ప్రచురపరచడం? అంటే ప్రాబ్లం ఏంటి అంటే మనం సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తాం కానీ మన ఇంటి వారి గురించి ఆలోచించాం. ఆ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఆమ్, అంటే మీరు ఆలోచించారని చెప్పట్లేదు, నేను జనరల్ థింగ్ స్టేట్ చేస్తున్నాను, జనరల్ పరిస్థితి చెప్తున్నాను. ఏంటి అంటే ఇప్పుడు ఆ, దేవుడు పాత నిబంధనలో చాలా ఆచారాలు నేర్పించాడు కదా వాళ్ళకి. ఉదాహరణకి పస్కా, లేకపోతే ఇంకా వేరే చాలా పండుగల్ని నియమించాడు. సో ఎందుకు నియమించాడో ఒక కారణం అవునన్నా. ఎందుకు నియమించాడో ఒక కారణం చెప్పాడు. మీరు ఇలా చేసినప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని. అప్పుడు యెహోవా మీకు చేసినటువంటి గొప్ప కార్యాలు వాళ్ళకి నేర్పించడానికి అదొక అవకాశంగా ఉంటుంది, కాబట్టి ఇది చేయండి అని చెప్తున్నాడు అనమాట. సేమ్ నియమం ఇక్కడ కూడా వర్తిస్తుంది అనమాట. నేను బలలో పాల్గొంటున్నప్పుడు నా పిల్లలు అడుగుతారు, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి ఇంకా రక్షణ పొందాల్సినటువంటి వాళ్ళు అడుగుతారు, లేకపోతే వాళ్ళు తెలుసుకునేటటువంటి ఒక అవకాశంగా అది ఉంటుంది. దేన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా దేనికి సూచనగా ఉన్నాయి, దేనికి గుర్తులుగా వీళ్ళు ఇది పాల్గొంటున్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం. అసలు ఆయన ఎందుకు మరణమయ్యాడు, దాన్ని మనం ఎందుకు గుర్తు చేసుకోవాలి, అదంతా కూడా రక్షణ సువార్త తెలుసుకునేటటువంటి ఆ- ఆ ఆ బోధ వైపుకి ఒకరి దృష్టిని మరల్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బల్ల తీసుకోవడం ద్వారా ఆ విధంగా మనం దేవుని యొక్క అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించేటటువంటి వారిగా ఉంటాము అన్న భావంలో చెప్పబడింది. జస్ట్ లైక్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ ఫెస్టివల్స్, అవన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచారాలన్నీ కూడా ఎలాగైతే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలని జ్ఞాపకం చేసుకోవడానికి, ఇతరులు దాని గురించి అడిగి తెలుసుకోవడానికి, మన ఇంట్లో వాళ్ళే అంటే మన పిల్లలు ఇంకా దేవుని తెలుసుకునేటటువంటి స్థితిలో లేదా తెలుసుకోవాల్సినటువంటి స్థితిలో ఉన్నటువంటి సంఘస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళే అడిగి తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళందరి ఎదుట ఒక సాక్ష్యంగా ఉంటుంది. కాబట్టి ఇందులో యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించేటటువంటి కోణం కూడా చాలా ప్రాముఖ్యంగా ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ విజయ్ బ్రదర్. తర్వాత అనుష అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు మీ రెండో ప్రశ్న అడగచ్చండి. ఎస్ బ్రదర్. క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ పీటర్ తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి అని ఉంది కదా బ్రదర్. Yeah. అంటే దేవుడు మన గురించి మన భవిష్యత్ అంతా తెలిసి మనం విశ్వాసం ఉంచుతామని మనల్ని ఏర్పరచుకున్నారా అని దీన్ని అర్థంగా తీసుకోవచ్చా? అది నా క్వశ్చన్ బ్రదర్. ఓకే, యాక్చువల్లీ దేవుని భవిష్యత్ జ్ఞానము అన్నటువంటి మాట చూడగానే చాలామంది దానికి ఎలాంటి వివరణ ఇస్తారు అని అంటే, దేవుడు ఏర్పరచుకున్నాడు కొందరిని రక్షణ కొరకు అన్నది వాస్తవమే, కానీ దేవుడు ఏర్పరచుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, దేవుడు భవిష్యత్తులోనికి తొంగి చూసినప్పుడు ఎవరు విశ్వసిస్తారు ఎవరు విశ్వసించరు అని తన సర్వజ్ఞతలో తెలుసుకోగలిగాడు. ఎవరైతే విశ్వసిస్తారని ఆయన ముందుగా ఎరిగాడో వాళ్ళని మాత్రమే ఆయన ఏర్పరచుకున్నాడు అన్నటువంటి ఒక వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము అన్నది ఒక ప్రవక్తకు తెలిసినటువంటి భవిష్యత్ జ్ఞానమో, లేకపోతే ఒక సోద చెప్పేటటువంటి వానికి తెలిసినటువంటి భవిష్యత్ జ్ఞానమో లాంటిది కాదు. వాళ్ళకందరికీ కూడా దేవుడు బయలుపరిస్తే, లేకపోతే వాళ్ళు అవలంబించేటటువంటి ఏదో ఒక విధానం ద్వారా సరిగ్గానో అంత సరిగ్గా కాకుండానో భవిష్యత్తుని గురించి ఏదో ఒక జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. కానీ దేవునికి ఉన్నటువంటి భవిష్యత్ జ్ఞానం అలాంటిది కాదు. దేవునికి అన్నీ ఎందుకు తెలుసు అంటే, ఆయనే అన్నీ చేయబోతున్నాడు కాబట్టి ఆయనకు తెలుసు. సో known unto God are all his works from eternity అని వాక్యం చెప్తా ఉంది. అంటే ఇది తెలుగు బైబిల్లో మీకు ఎగ్జాక్ట్గా అదే వచనం అలా కనబడదు. మీరు బహుశా వాడుక భాష నుంచి చదవచ్చేమో. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 18వ వచనము ఒకసారి వాడుక భాష అనువాదం నుండి చదువుతారా? ఎందుకంటే తెలుగు భాష మన రెగ్యులర్ తెలుగు భాషలో దాన్ని సరిగ్గా అనువదించలేదు. బ్రదర్ యశ్వంత్, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ రీడింగ్ దట్? ఎస్. అనాది కాలం నుంచి దేవునికి తన పనులన్నీ తెలుసు. అనాది కాలం నుండి దేవునికి తన పనులన్నీ తెలుసు. సో దేవునికి తన భవిష్యత్ జ్ఞానంలో ఏం తెలుసు అంటే, తన పనులు ఆయనకు తెలుసు, ఆయన ఏం చేయబోతున్నాడో ఆయనకు తెలుసు. అందుకే అన్నీ ఆయనకు తెలుసు. అన్నీ ఆయనకు ఎలా తెలుసు అని అంటే, అన్నీ చేయబోతుంది ఆయనే కాబట్టి ఆయన చేయబోతున్న పనులన్నీ ఆయనకు తెలుసు అనాది నుంచి. అది దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి దృష్టికోణం ఎప్పుడు కూడా. ఆ భావంలో ఆలోచించినప్పుడు
వీళ్ళు నమ్ముతారని ఆయన ముందుగా తెలుసుకుని దానికి ప్రతిస్పందనగా వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు అన్నటువంటి భావానికి అసలు అవకాశమే ఉండదు. సో ఎవరినైతే ఆయన నియమించిన వాడు, నేర్చుకున్నవాడు కాదు. ఎగ్జాక్ట్లీ, ఆయన నియమించిన వాడు, నేర్చుకున్నవాడు కాదు. సో ఆయన క్రీస్తునందు ఎవరైతే ఆయన ఎదుట నీతిమంతులుగా, నిందారహితులుగా, పరిశుద్ధులుగా ఉండాలని తీర్మానించుకున్నాడో వాళ్ళని ఆయన క్రీస్తునందు ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం మనం. సో ఇది దేవుని భవిష్యత్ జ్ఞానానికి ఉన్నటువంటి నిర్వచనం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే తప్ప ఎవరు నా దగ్గరికి రాలేరు అని చెప్పాడు. సో ఎవరైనా ఆయన దగ్గరికి రావాలంటే దానికి కారణం ఏంటి? తండ్రి చేత ఆకర్షించబడాలి అన్నది ఆయనే చెప్పారు. సో ఎవరు వారంతట వారు వచ్చే పరిస్థితిలో లేరు అనేది ఫ్యాక్ట్ యాక్చువల్లీ. అయితే ఈ వాస్తవాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు తెలుసుకున్నారు? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తెలుసుకున్నారా, లేకపోతే ముందు నుంచి ఆయనకు అదే తెలుసా? అంటే నిత్యత్వంలోనే దేవునికి తెలిసినటువంటి వాస్తవమేనా ఇది? అంటే తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరు రాలేరు అన్నటువంటిది తర్వాత వచ్చిన పరిస్థితి కాదు కదా, నిత్యత్వం నుండి దేవునికి తెలిసినటువంటి పరిస్థితి. సో ఒకవేళ నిత్యత్వంలో దేవుడు సమయం భవిష్యత్తులోనికి ఒకవేళ తొంగి చూసి ఏం జరుగుతుందో చూడాలని అనుకునుంటే ఆయన ఏం చూసుండేవాడు అని అంటే తండ్రి చేత ఆకర్షింపబడితే తప్ప వచ్చే పరిస్థితిలో ఎవరు లేరు అన్నటువంటి విషయాన్ని అప్పుడు కూడా చూసుంటాడు. కాబట్టి ఎవరిని ఆకర్షించాలో అన్నటువంటి తీర్మానాన్ని ఆయన చేశాడు అనేటటువంటి కన్క్లూజన్ని మనం ఖచ్చితంగా ఎస్కేప్ అవ్వలేం. ఓకే, అది మనం ఆలోచించాల్సినటువంటి రెండో ప్రాముఖ్యమైనటువంటి కోణం. ఇంకా చివరి కోణం ఒకటి, మూడవదిగా ఆలోచించాల్సిన ఒక కోణం ఏంటి అంటే దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని నిర్వచించాలంటే ముందు అసలు దేవుని జ్ఞానాన్ని నిర్వచించాలి. దేవుడు తెలుసుకున్నాడు, దేవుడు ఎరిగి ఉన్నాడు అన్నటువంటి మాటలు బైబిల్ చాలామంది విషయంలో వాడుతున్నప్పుడు, సంబంధాల విషయంలో వాడుతున్నప్పుడు, దేవుని ప్రజల విషయంలో వాడుతున్నప్పుడు ఏ భావంలో అది చెప్పబడింది? దేవుని జ్ఞానం అంటే ఏంటి? దేవుడు ఇశ్రాయేలీల విషయంలో మాట్లాడుతూ మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను, మిమ్మల్ని మాత్రమే నేను తెలుసుకొని ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలీల గురించి. భూమి మీద ఉన్న సమస్తమైన కుటుంబాలు, సమస్తమైన వంశములలో మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను అని అంటున్నాడు కదా ఆమోసు గ్రంథంలో. ఆమోసు 3:2 అనుకుంటాను అది. ఓకే, సో అయితే ఆ సందర్భంలో ఎలా అర్థం చేసుకోవాలి ఆ మాటల్ని? అంటే భూమి మీద మీరు మాత్రమే ఉన్నారని నాకు తెలుసు, మిగతా ఏమైనా వంశాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు అని అనుకోవాలా? అది కాదు కదా దాని అర్థం. కానీ ఆయన ఏమంటున్నాడంటే భూమి మీద మీతో మాత్రమే నేను సంబంధం కలిగి ఉండడానికి తీర్మానించుకున్నాను అన్నటువంటి భావంలో చెప్పినటువంటి ఎరుక అది. అంటే ఒక పర్సనల్ అక్వైంటెన్స్, పర్సనల్ రిలేషన్షిప్ అన్నటువంటి భావంలో చెప్పినటువంటి మాట అనమాట అది. అదే భాష యేసుక్రీస్తు ప్రభు తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి గురించి మాట్లాడాడు. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో అదేంటి, మేము నీ నామమున అనేకమైనటువంటి మేము ప్రవచించలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేయలేదా అని చెప్తే అక్రమము చేయువారులారా నా వద్ద నుండి తొలగిపోండి, నేను మిమ్మును ఎన్నడూను ఎరిగి ఉండలేదు అంటున్నాడు. అక్కడ సేమ్ లాంగ్వేజ్ మళ్ళీ. మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అంటే మీరు ఉనికిలో ఉన్నట్టుగానే నాకు తెలియదు, మీరు కూడా ఉన్నారు, అరేరే మీకోసం నేను స్థలం సిద్ధపరచలేదే అని అప్పుడు రియలైజ్ అవుతున్నాడు యేసు ప్రభు. అది కాదు, మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎన్నడూ ఎరిగి ఉండలేదు, ముందు తెలియదు, ఇప్పుడు తెలియదు, తర్వాత కూడా తెలియదు నాకు, మీతో నాకు సంబంధం లేదు అని చెప్తున్నాడు. ఆ మాట చెప్పడం కోసం వాడినటువంటి భాష అన్నమాట అది. సో దేవుని జ్ఞానాన్ని మనుషులతో ఉన్నటువంటి సంబంధాన్ని వ్యక్తపరచడానికి వాడినటువంటి ఒక భాషగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని కూడా అదే భావంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఏ సంబంధాన్ని అయితే ఆయన ఇశ్రాయేలుతో కలిగి ఉన్నానని చెప్తున్నాడో అది నిత్యత్వం నుండే ఆయన కలిగి ఉన్నటువంటి సంబంధం. ఏ సంబంధాన్ని అయితే ఆయన తిరుగుబాటు చేసినటువంటి వేషధారులైనటువంటి ఈ అవిశ్వాసుల విషయంలో ఆయన మాట్లాడుతున్నాడో మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరిగి ఉండలేదు అన్నటువంటి భాష ఏదైతే వాడుతున్నాడో అది నిత్యత్వం నుండే వాస్తవం, నిత్యత్వం నుండే ఆయన వారితో ఎలాంటి సంబంధాన్ని కలిగి లేడు అన్నటువంటి భావంలో తీసుకోవాలి. కాబట్టి కేవలం భవిష్యత్ జ్ఞానము అన్నటువంటి ఒక మాటని మాత్రమే పట్టుకొని ఆయన ముందుగానే చూశాడు కాబట్టి, ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి ఎవరు నమ్ముతారో వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పడానికి అసలు వాక్యంలో అవకాశమే లేదు. అనిషా గారు, మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడిందండి. ఎస్ బ్రదర్, చాలా థ్యాంక్ యూ బ్రదర్, క్లియర్ గా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిస్టర్. తర్వాత అభిషేక్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగవచ్చు. గుడ్ ఈవినింగ్ యశ్వంత్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బిబు బ్రదర్. నా పేరు అభిషేక్. నేను హెక్సిఓ సంఘ సభ్యుడిని. హైదరాబాద్ లో ఉంటాను. ఒక సంఘంగా సువార్థీకరణ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితిలో ఇవాంజలిజం అనేది ఒక సంఘంగా
మనం చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఇప్పుడు మనం చూస్తున్నాం రీసెంట్ గా కూడా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా డిస్రప్షన్ అనేది వస్తా ఉంది బయట నుంచి. సో ఈ పరిస్థితుల్లో యాజ్ ఎ చర్చ్, ఒక సంఘంగా జ్ఞానయుక్తంగా ప్రభు ఇచ్చిన ఆజ్ఞని మనం పాటిస్తూ సువార్తని ఎలా మనము షేర్ చేసుకోవచ్చు అని కొన్ని విషయాల్లో మాకు చెప్తే బాగుంటుంది కదా. యా, అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే డిస్రప్షన్స్ వస్తున్నాయి అన్నప్పుడు క్యాల్కులేటెడ్గా ఎక్కడైతే సువార్త కార్యక్రమాలు జరుగుతాయో అక్కడ దాడి చేయాలి అని పొంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక వర్గం వారు మనకు కనబడతా ఉన్నారు ప్రతి స్థలంలో కూడా. ఒక అల్లరి మూక అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షం అవడం, అక్కడ ఏదో గొడవ చేసేయడము, దే ఆర్ డూయింగ్ ద పోలీసింగ్ అగేన్స్ట్ ద గాస్పుల్ వర్క్ అనేది మనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మొదట మనం చేయాల్సిన విషయం ఏంటి అంటే చట్టపరంగా కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి ఇప్పటికీ మనకి రాజ్యాంగబద్ధంగా. సో మనం ఒక సువార్థీకరణ కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రొటెక్షన్ని మనం తీసుకోవడం, లేకపోతే వాళ్ళు ఇచ్చేటటువంటి ఒక పబ్లిక్ మీటింగ్, ఒక పబ్లిక్ గ్యాదరింగ్ చేస్తున్నామన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కనీసం పోలీస్ స్టేషన్లో మనం ఇస్తే కనుక ఐ థింక్ వీ విల్ బీ ఆన్ ద సేఫ్ సైడ్. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీలో సడన్గా మనం రిపోర్ట్ చేయాల్సి వచ్చినా కూడా వాళ్ళకి మేము ఆల్రెడీ మీ దృష్టికి తీసుకొచ్చాము ఇక్కడ గ్యాదరింగ్ ఉందనేసి, అక్కడ ఈ ప్రాబ్లం అయింది కాబట్టి మీరు ఇంటర్వ్యూన్ అవ్వండి అన్నప్పుడు వాళ్ళ హెల్ప్ మనం తీసుకునేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ అవేర్నెస్ చాలామంది లేకుండా జస్ట్ ఇష్టానుసారంగా చేసేస్తూ ఉంటున్నారు ఒక పద్ధతి లేకుండా. అది కరెక్ట్ కాదు. అంటే వీ షుడ్ అబాయిడ్ బై ద రెగ్యులేషన్స్ దట్ ఆర్ దేర్, అబాయిడ్ బై ద రూల్స్ దట్ ఆర్ దేర్, అండ్ ఆల్సో అవైల్ ద ప్రొటెక్షన్ దట్ ద లా గివ్స్ అస్. అంటే అది ఒక నియమంగా ఎక్కడ చెప్పలేదేమో, సువార్త మీటింగ్ పెట్టుకుంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలన్నటువంటి రూల్ ఎక్కడి నుంచి చూపించడం పాసిబుల్ అవ్వకపోయినా దాంట్లో అడ్వాంటేజ్ ఉంది మనకి. ఆ ప్రొటెక్షన్ ఇంకా తీసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అది చేయడం మంచిది సాధ్యమైనంత వరకు కూడా. ఓకే. అండ్ కానీ ఒక్కొక్కసారి మన క్లోజ్డ్ గ్యాదరింగ్స్లో కూడా వాళ్ళు వచ్చి ఇంట్రూడ్ అయ్యి అటాక్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు, థ్రెటనింగ్ ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో చాలా ఖచ్చితంగా రీసెంట్గా కూడా 2-3 years బ్యాక్ కూడా సుప్రీంకోర్టులో ఇలాంటి కేసు ఒకటి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇఫ్ యు ఆర్ అటాక్డ్, అంటే మతపరమైనటువంటి దాడి, అది మనకు తెలుసు కదా, కౌ విజిలాంటిజం ఎక్కువ పెరిగిపోయింది. సో ఇట్లాంటి వాటిలో కూడా దాడులు వాళ్ళు ఒకవేళ చేస్తే కనుక, అది సువార్త విషయంలో మాత్రమే కాదు, ఒక మూకదాడి మీ మీద జరిగితే కనుక మీకు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునేటటువంటి అధికారం ఉంది అని చెప్పారు. కానీ మనకు క్రైస్తవ ప్రేమ ఎక్కువ కదా, కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ కోణంలో ఎప్పుడూ ఆలోచించమన్నమాట మనం. కానీ బైబిల్ కానీ చట్టం కానీ సెల్ఫ్ డిఫెన్స్ మనకు నేర్పిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఒక గ్యాదరింగ్ చేస్తున్నప్పుడు అక్కడ విమెన్ ఉంటారు, చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళందరూ కూడా థ్రెటన్ చేయబడేటటువంటి, రిస్క్లో పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక పరిస్థితిలో అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తాము అన్నటువంటి ఒక ప్రయర్ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా మన మైండ్స్లో ఉండాలి. వీ షుడ్ టేక్ ఆల్ ప్రికాషనరీ మెజర్స్, వీ షుడ్ బి ఆల్సో ప్రిపేర్ టు డిఫెండ్ అవర్ పీపుల్. మనమేమి అఫెన్స్ చేయడానికి లేకపోతే ఎవరినో హర్ట్ చేయడానికి మనం ఉద్దేశించట్లేదు, అది మన ఇంటెన్షన్ కాదు డెఫినెట్లీ. బట్ బైబిల్ అనుమతించినటువంటి, చట్టం అనుమతించినటువంటి సెల్ఫ్ డిఫెన్స్ అన్నటువంటిది మనం ఖచ్చితంగా ఒక హక్కుగా గుర్తించి దాన్ని మనం వాడడం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే. తర్వాత సువార్థీకరణలో మనం చాలాసార్లు చేసేటటువంటి మెథడ్స్ అంత ప్రొడక్టివ్ మెథడ్స్ కాదు. కొన్నిసార్లు అవి కేవలం కౌంటర్ ప్రొడక్టివ్ మెథడ్స్గా మాత్రమే ఉన్నాయి. సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ అన్నెసెసరీ అటెన్షన్ని డ్రా చేసి వాళ్ళని మనం డిస్టర్బ్ చేస్తున్నామని వాళ్ళు ఆరోపించేటటువంటి అవకాశం ఇచ్చేటటువంటి విధంగా చాలాసార్లు మన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది చాలామంది చేస్తూ ఉన్నారు. అది మన వైపు నుంచి జరిగేటటువంటి తప్పు అవుతుంది. ఏదైనా క్రమబద్ధంగా చేయాలి, డిగ్నిఫైడ్గా చేయాలి. మనం చేసేటటువంటి వర్క్ని ఎవరు కూడా పాయింట్అవుట్ చేయడానికి మనం అవకాశం ఇవ్వకుండా చేయాలి అని అన్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటో అర్థం కాదు. మైక్ పెట్టి ఖచ్చితంగా ఊరంతా వినిపించాల్సిందే అని అంటారు. మళ్ళీ అక్కడేమో టెక్నికల్గా బైబిల్ మెసేజ్ ఒకటి చెప్తా ఉంటారు. అది బైబిల్ చదివిన వాడికి తప్ప ఎవరికి అర్థం కాదు. వాళ్ళు చెప్పే లాంగ్వేజ్ కానీ, వాళ్ళు మాట్లాడేటటువంటి ఆ పరలోక భాషలో మాట్లాడుతుంటారు. అంటే మన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రింట్ చేసినటువంటి బైబిల్లో ఉన్న భాష వాడుతూ సందేశాన్ని ఇస్తూ ఉంటారు. కానీ ఊరంతా వినిపించి తీరాల్సిందే అదంతా కూడా. అలా వినిపిస్తే సువార్త అంతా చెప్పేసామన్న ఒక తృప్తి అనమాట. దట్ ఈస్ నాట్ డెఫినెట్లీ ఏ ప్రొడక్టివ్ వే ఆఫ్ ప్రజెంటింగ్ ద గాస్పెల్. అలాంటివి మనం అవాయిడ్ చేయడము, పర్సనల్ ఇవాంజలిజం ఎక్కువగా అలవరుచుకోవడము, మీడియాని ఎక్కువగా వాడటము, అడ్వాన్స్ అవుతున్నటువంటి సొసైటీలో అడ్వాన్స్డ్ వేస్ ఆఫ్ అప్రోచింగ్ విత్ ద గాస్పెల్ మెసేజ్ అనేది మనం నేర్చుకోవడం, సంఘంగా మనము మన సంఘస్థుల్ని ఆ విధంగా ట్రైన్ చేయడం అనేది ఖచ్చితంగా మనం అలవాటు చేసుకోవాలి. బట్ ఓవర్ అండ్ అబవ్ ఎవ్రీథింగ్ దట్ ఐ సెడ్, ఎంతవరకు నిజంగా ఇవాంజలిస్టిక్
కమిట్మెంట్తో మనం చేస్తున్నాము మన యాక్టివిటీస్ని అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలా సంఘాల్లో ఒక గాస్పెల్ యాక్టివిటీ లాగానే అది మిగిలిపోతుంది. అంటే ఈ కార్యక్రమం చేశాము, సువార్థీకరణ చేయాలి కాబట్టి ఒక కార్యక్రమం ఫిక్స్ చేసుకున్నాం, దాన్ని పూర్తి చేసాం అన్నంత కోణంలో మాత్రమే చూస్తున్నారు తప్ప నిజంగా భారంతో ఎంతవరకు చేస్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అలా భారంతో చేసేటటువంటి వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా దేవుని పైన ఆధారపడుతూ దేవుని వాక్యపు నియమాల చేత నడిపించబడుతూ చేస్తారు అవన్నీ కూడా. సో సందేశం విషయంలో జాగ్రత్త తీసుకుంటారు, దాన్ని ప్రజెంట్ చేసేటటువంటి విషయంలో జాగ్రత్త తీసుకుంటారు, దాన్ని ఆర్గనైజ్ చేసేటటువంటి విషయంలో జాగ్రత్త తీసుకుంటారు. అన్ని బాధ్యతాయుతంగా చేస్తారు కాబట్టి అందులో ఎక్కువగా ఫలితం ఉండేటటువంటి అవకాశం ఉంది, దేవుని ఆశీర్వాదాన్ని చూసేటటువంటి అవకాశం ఉంది. అలా చేసుకుంటే బాగుంటుంది బ్రదర్ అభిషేక్. ఈ రోజుల్లో మనం చూసినటువంటి అన్ని సువార్థీకరణ కార్యక్రమాలు ఖచ్చితంగా సువార్థీకరణ కార్యక్రమాలే అని చెప్పడానికి వీలు పడదు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ అభిషేక్ గారు. థ్యాంక్ యూ బ్రదర్. నేను ఇంకో క్వశ్చన్ అడగచ్చా యశ్వంత్ బ్రదర్? అడగచ్చండి. అంటే ఇంకొకటి ప్రశ్న ఏంటంటే, ఒకటే క్వశ్చన్ లో 2 ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ అని వస్తున్నాయి బ్రదర్, రకరకాల ఫార్మ్స్ లో వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు ఒక లీగల్ గా ఒక లూప్ హోల్ ని పట్టుకొని బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా, అంటే గేమ్స్ ఫామ్ లోను, పిల్లల అంటే లూడో గేమ్స్ దగ్గర నుంచి క్రికెట్ వరకు ఇట్లా అన్ని లెవెల్స్ లో ఈజీ మనీ అనేది సంపాదించుకోవడానికి, జూదం అనేది అలవాటు చేయడానికి చాలా మటుకు బెట్టింగ్ యాప్స్ అనేది వస్తా ఉన్నాయి. అది ఫ్రమ్ ఏ బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూ క్రిస్టియన్స్ అట్లాంటి ఈజీ మనీ మనం ఇంట్లోనే కూర్చొని కొన్ని డబ్బులు వేసుకొని ఎక్కువ మనీ సంపాదించవచ్చు అనే స్కీమ్స్ లోకి వెళ్ళొచ్చా లేదా అనేది ఒకటి క్వశ్చన్. అంటే డెఫినెట్లీ వెళ్ళకూడదు, బట్ హౌ డు వి మనం ఇంకొకరికి చెప్పాలి ఇది అన్బిబ్లికల్ తప్పు అని చెప్పడానికి ఎలా చెప్పొచ్చు అనేది ఒకటి. ఎస్ బ్రదర్, ఈ ప్రశ్నకి జవాబు చెప్తారు. షూర్. 2 విషయాలు, అంటే సంపాదనకు సంబంధించినటువంటి నియమాలు బైబిల్లో ఉన్నాయి, సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టేటటువంటి నియమాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఎలా సంపాదించుకోవాలి అంటే చెమట వచ్చి కష్టపడి సంపాదించుకోమని చెప్తున్నాడు. నీది కాకుండా నువ్వు తీసుకునేది ఏదైనా సరే, అంటే న్యాయమైనటువంటి పద్ధతిలో అనుమతించబడినటువంటి, బైబిల్లో అనుమతించబడినటువంటి పద్ధతిలో కాకుండా నువ్వు తీసుకునేది బేసికలీ దొంగతనమే. ఎందుకంటే యూ డెంట్ వర్క్ ఫర్ ఇట్, ఇట్స్ నాట్ యువర్స్. ఓకే, సో ఒకవేళ టెక్నికల్ అది అవతల వాళ్ళు కూడా కన్సెంట్ చేస్తున్నారు కాబట్టి అది దొంగతనం కాదు, ఇట్లాంటి వాదనలు ఏమైనా వచ్చినా సరే సంపాదన కోసం దేవుడు నియమించినటువంటి ఒక పద్ధతిని, ఒక నియమాన్ని దాటి మనం సంపాదించి ఈజీ మనీ అన్నప్పుడే యూ కాంట్ ఎర్న్ ఈజీలీ. యాక్చువల్లీ వాట్ కమ్స్ ఈజీలీ హ్యాస్ బీన్ ఎర్న్డ్ వైలేటింగ్ గాడ్స్ ప్రిన్సిపల్. ఓకే, సో గాడ్స్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ హార్డ్. అంటే మనం స్మార్ట్ వర్క్ అనేది నేర్చుకుంటాం, కానీ స్మార్ట్ వర్క్లో కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, బికాస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మైండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్మార్ట్ వర్క్, though there may not be a lot of physical work. Okay, that is also fine, but this betting is definitely not a hard work, it is not a work at all, in fact it is betting ante. Okay, so దేవుడు నియమించినటువంటి సంపాదన పద్ధతి అది కాదు. అండ్ ఖర్చు పెట్టేటటువంటి నియమాలు కూడా బైబిల్లో ఉన్నాయి. అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి సంపాద్యాన్ని సరైనటువంటి గృహ నిర్వాహకత్వంతో, అంటే సరైనటువంటి స్టూవర్డ్షిప్తో స్పెండ్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. సో నేను నా అవసరతల కోసం, నా కుటుంబాన్ని పోషించడం కోసం దేవుడు నా సంపాద్యాన్ని నాకు ఇస్తే, దాన్ని నేను సమస్తము కోల్పోయేటటువంటి ఒక పరిస్థితిలో ఉంచేటటువంటి స్వేచ్ఛ నాకుందా? ఈ బెట్టింగ్ ద్వారా నేను అన్నీ కోల్పోవచ్చు, ఎక్కువ సంపాదించుకోవచ్చు. అలా నేను అన్నీ కోల్పోయేటటువంటి ఒక ప్రమాదంలో నన్ను నేను ఉంచుకునేటటువంటి అవకాశం ఉందా, అనుమతి ఉందా అంటే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే నాదంతా కూడా జీరో బ్యాలెన్స్ అయిపోయింది అనుకో, ఈరోజు నా కుటుంబం రోడ్డు మీదకి రావాల్సిందే. సో అలా నా కుటుంబాన్ని అంటే 100 రూపాయలు నీ దగ్గర ఉండి 10 రూపాయలు నువ్వు నష్టపోయినా, ఆ నష్టపోయింది అలా ఉపయోగించడానికి వాక్యం అనుమతించదు. యా ఎగ్జాక్ట్లీ. అంటే బేసికలీ నేను దాని ఎక్స్ట్రీమ్ చెప్తున్నాను, బట్ నియమం అదే. అంటే అది మీ కుటుంబానికి ఉపయోగపడాల్సినటువంటి డబ్బులు, దాన్ని అలా మీరు నష్టపోవడానికి వీల్లేదు బేసికలీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో ఒకవేళ మీరు నష్టపోరు, లాభం సంపాదించుకున్నారు అని అంటే ఇంకొకళ్ళు ఆ విధంగా నష్టపోవడం వల్ల మీరు లాభం సంపాదించుకున్నారు యాక్చువల్లీ. అందుకే అది మీరు ఇంకొకరిని దోచుకోవడం అవుతుంది. అతను ఒప్పుకున్నా సరే, నన్ను దోచుకొని తీసుకెళ్ళిపో అన్నీ అని ఒకవేళ నేను ఈరోజు నా అల్మేర అంతా తెరిచి పెడితే ఒకడు వచ్చి తీసుకుపోయాడంటే వాడంత దుర్మార్గుడు ఇంకొకడు ఉండడు, నా అంత అవివేకి మూర్ఖుడు ఇంకొకడు ఉండడు, తీసుకుపోయిన వాడంత దుర్మార్గుడు ఇంకొకడు ఉండడు. ఇది అలాంటిది అనమాట బెట్టింగ్ యాప్.
ఓకే, నా బీరువా నేను తెరిచి పెడుతున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ టు టేక్, ఇఫ్ ఐ గెట్ ద అప్పర్ హ్యాండ్ ఐ విల్ టేక్ యువర్స్, ఇఫ్ యూ గెట్ ద అప్పర్ హ్యాండ్ యూ విల్ టేక్ మైన్ అనే లాంటి పరిస్థితి అనమాట ఇది. అంటే ఈ ఇల్లు అద్దెకి ఇవ్వడము లేదా స్థలం అద్దెకి ఇవ్వడం దీని కిందకి రాదు కదా బిర్బు గారు, మీరు చెప్తున్న వాటి కిందకి. రాదు, అద్దెకి ఇవ్వడం ఇస్ డిఫరెంట్ కదా ఆల్టుగెదర్. హౌ ఇస్ దట్ బెట్టింగ్? అంటే దిస్ ఇస్ అంటే బేస్డ్ ఆన్ నా ప్యూర్ వస్తువు ఛాన్స్ ఒకటి కదా. నేను వాడుకోవడానికి ఇస్తున్నాను కాబట్టి. కరెక్ట్, యా. అంటే ఇందులో కష్టపడటం ఏమీ లేదు కదా అనే కోణంలో. అంటే నువ్వు అద్దెకి ఇచ్చేటటువంటి ప్రాపర్టీ ఎలా వచ్చింది నీకు? కష్టపడకుండా, ఎవరో Hmm. కష్టపడితేనే కదా వచ్చింది అది. కరెక్ట్. దాని ఫలితాన్ని అప్పుడు అనుభవిస్తున్నావు అంతే. సో ఇట్లాంటివి దాని కిందకి రావు. రావు రావు. ఎస్. అభిషేక్ గారు మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడింది బ్రదర్. ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాంట్లోనే ఇంకొక పార్ట్ 2 ఉంది. Hmm. ఇప్పుడు కూడా ఇంకొక కోణం కూడా ఏంటంటే ఫ్లాష్ లోన్స్ అని ఇస్తున్నారు అనమాట. ఎటువంటి ఇది లేకుండా, గ్యారంటీ లేకుండా ఇమీడియట్ గా నాకు ఇన్ని వేలు కావాలి అంటే క్విక్ గా వచ్చేసే కూడా అట్లాంటి యాప్స్ కూడా వస్తున్నాయి. అవి కూడా అంటే అట్లాంటి లోన్స్ మనం తీసుకోవచ్చా అర్జెంట్ రిక్వైర్మెంట్స్ మీద? అంటే ఇప్పుడు లోన్ ఆఫర్ చేసేటటువంటి వాళ్ళు జెన్యునా కాదా అనేది ఫస్ట్ క్వశ్చన్. నాకున్న నీడ్ జెన్యునా కాదా అనేది సెకండ్ క్వశ్చన్. తీసుకునేటటువంటి లోన్ నేను రీపే చేయగలిగేటటువంటి స్తోమత పరిధిలోనే ఉందా అనేది థర్డ్ క్వశ్చన్. అవన్నీ సాటిస్ఫాక్టరీ గా ఉంటే తీసుకోవచ్చు. ఏ లోన్ అయినా అంతే కదా, ఇది కూడా అంతే. అంటే ఈ ఫ్లాష్ లోన్స్ అంటే మామూలుగా హిడెన్ ఇంట్రెస్ట్ రేట్స్, హిడెన్ చార్జెస్ తో చాలా తీసుకున్న అమౌంట్ కన్నా ఎక్కువగా కాంపౌండ్ అవుతా ఉంటుంది ఫాస్ట్ గా. సో తీసుకున్న అమౌంట్ కన్నా ఎక్కువగా మనకి కట్టాల్సి వస్తుంది అంటే కదా, అది జెన్యున్ అనే డెఫినేషన్ కిందకి రాదు అట్లా అవుతాయి. రైట్. ఎందుకంటే నేను జెన్యున్ గా అంత రీపే చేసేటటువంటి పరిస్థితిలో డెఫినెట్లీ లేను. అలా లేను కాబట్టి ఆ లోన్ తీసుకోవాల్సి వచ్చింది కదా. సో ఐ థింక్ ఐ థింక్ దట్ ఆన్సర్స్ ద క్వశ్చన్ బ్రదర్ అభిషేక్. ఎస్, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అభిషేక్ గారు. ఎస్, అభిషేక్ అనే ఐడి నుంచి మరో ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగచ్చు. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్ అభిషేక్. సో నా క్వశ్చన్ ఏంటంటే బైబిల్ అనేది తన దేవుడు ఓన్గా క్రియేట్ చేస్తాడా లేకపోతే మనుషులు క్రియేట్ చేస్తాడా? అంటే అప్పుడు కాలంలో దేవుడు బైబిల్ పట్టుకొని వెళ్ళేవాడు అని అందరు అంటూ ఉంటారు. సో అది పీపుల్ క్రియేట్ చేసిందా లేకపోతే దేవుడే క్రియేట్ చేస్తాడా అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు బైబిల్ పట్టుకొని వెళ్ళాడు అనేది ఎవరు చెప్పారో నాకు తెలీదు బేసికలీ, బట్ అది కరెక్ట్ కాదు. బట్ బైబిల్ అనేటటువంటి ఈ గ్రంథము దేవుడే స్వయంగా తన సేవకుల ద్వారా రాయించినటువంటి పుస్తకం. అది ఎందుకు రాయించాడు అంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ఎవరు దేవుడిని చూడలేరు కాబట్టి, దేవుడిని గురించి మనము మన సెన్సెస్తో గ్రహించడం సాధ్యం కాదు కాబట్టి తన గురించి మనం ఏం తెలుసుకోవాలని దేవుడు ఉద్దేశించాడో వాటిని మనకు తెలియపరచడం కోసం ఈ గ్రంథాన్ని రాయించాడు. మనుషుల చేతనే రాయించాడు, కానీ రాయించింది దేవుడు అని బైబిల్ చెప్తుంది అనమాట. దేవుడే బైబిల్ పట్టుకొని వెళ్ళాల్సినటువంటి అవసరత ఏమీ లేదు, అలాంటిది ఏమీ ఎక్కడ లేదు. బహుశా యేసుక్రీస్తుని ఉద్దేశించి ఆయన బైబిల్కి నమ్మకంగా ఉన్నాడు అంటే ఆయన ధర్మశాస్త్రానికి, ప్రవక్తల వచనాలకి నమ్మకంగా ఉన్నాడు అన్నటువంటి కోణంలో ఎవరైనా చెప్పి ఉండొచ్చేమో. కానీ బైబిల్ పట్టుకొని వెళ్ళాడు అనేది పాసిబుల్ కాదు ఆ డేస్లో. ఎందుకంటే ఇప్పుడు మనకున్నట్టుగా ఒక ప్రింటెడ్ బుక్ ఫామ్లో ఒక బైబిల్ కవర్ వేసి దానికి జిప్ పెట్టి మనం ఏదైతే తీసుకెళ్తామో అలాంటి ఫామ్లో బైబిల్ లేదనమాట ఆ రోజుల్లో. అది స్క్రోల్స్ ఫామ్లో ఉందన్నమాట. కాబట్టి అలా ఎవరు తీసుకెళ్లే వాళ్ళు కాదు మామూలుగా పబ్లిక్ వర్షిప్కి. ఒక ప్లేస్లో అది ఉండేది, ఒకరు చదువుతుంటే అందరూ వినేవాళ్ళు అనమాట. హూ రోట్ బైబిల్ అంకుల్? అంటే దాదాపుగా 40 మంది ప్రవక్తలు, అపోస్తలు కలిసి రాశారనమాట. అంటే అందులో కొందరు ప్రవక్తలు, కొందరు అపోస్తలు ఉన్నారు, వాళ్ళు రాశారనమాట. మోర్ దెన్ 40 ఆథర్స్ ఉన్నారు ఎవరినైతే దేవుడు సాధనాలుగా వాడుకున్నాడో ఈ గ్రంథం రాయడానికి. అంకుల్ yes కెన్ ఐ ఆస్క్ మై నెక్స్ట్ క్వశ్చన్? ఎస్. ఇప్పుడు ఈవిల్స్ అనేది ఉంటాయి కదా, చాలా మంది ఉన్నాయో లేవో అన్నారు, కానీ ఈవిల్స్ కానీ మన మీద దాడి చేస్తే మనము తొందరగా మనకు పోటీ పడలేం కదా వాళ్ళతోటి. ఈవిల్ స్పిరిట్స్, డెవిల్స్. ఈవిల్ Ah, స్పిరిట్స్ yeah, devils.
ఓకే. డెవిల్స్, దయ్యాల గురించి. దయ్యాల గురించి. ఓకే. మ్మ్. బైబిల్ చాలా స్పష్టంగా మనకి ఏం నేర్పిస్తుంది ఏంటంటే, దయ్యాలు దాడి చేసేది ఎట్లా అంటే మన మీద, మనల్ని దేవుని నుండి దూరం చేయడానికి, దేవుడు నేర్పించినటువంటి మార్గం నుండి మనం తొలగిపోవడానికి, మనల్ని శోధించే విధంగా మనల్ని దాడి చేస్తాయన్నమాట. అంటే దేవుణ్ణి మనం ప్రేమించకుండా, ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించేటటువంటి ఆకర్షణలు మనం చూపెట్టడము, బైబిల్ని మనం ఇష్టపడకుండా, బైబిల్లో ఉన్నటువంటి నియమాలను మనం ఇష్టపడకుండా, మన సొంత ఇష్ట ప్రకారం మనం జీవించే లాంటి ప్రోత్సాహాలు ఇవ్వడము, ఇట్లాంటి నైతికమైనటువంటి, ఆత్మీయమైనటువంటి విధంగా మనం దేవునికి దూరం అయ్యేటటువంటి విధానంలో అవి మనల్ని శోధిస్తాయి, మన పైన దాడి చేస్తాయి తప్ప మనము హారర్ మూవీస్లో చూసేటటువంటి అలాంటి దాడులేమి మన మీద జరగవు అనమాట దయ్యాల దగ్గర నుండి. ఓకే. అంటే మనల్ని అవేమి అలర్ట్ చేయవు, మనం ఇంకా ఎక్కువగా దేవుని పైన ఆధారపడేలాంటి దాడులేమి చేయవు. అసలు అది దాడి చేసేది దయ్యమే అని మనకు తెలియకుండా చేస్తాయన్నమాట. ఇది మంచి మార్గమే, ఇలా చేయొచ్చు, ఇలా చేస్తేనే హాయిగా ఉంది, ఇలా చేస్తేనే జీవితం సంతోషంగా ఉంది అనిపించేలాంటి వ్యూహాలతో మనల్ని దాడి చేసి దేవుడి నుంచి దూరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాయన్నమాట దయ్యాలు ఎప్పుడు కూడా. అయితే మనం వాటిని ఎలా ఎదుర్కోవాలి అని అంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12 నుంచి 17 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో దేవుడు అక్కడ మనం ధరించుకోవాల్సినటువంటి ఒక సర్వాంగ కవచాన్ని గురించి చెప్తున్నాడు. అందులో మనం క్రైస్తవులుగా ఆచరించాల్సినటువంటి క్రిస్టియన్ డిసిప్లిన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒక అలంకార రూపంగా, ఒక కవచాన్ని ధరించేటటువంటి రూపంలో దాన్ని వివరించాడు. దాన్ని మనం ధరించడం ద్వారా, అంటే అలాంటి ఒక దేవునికి లోబడినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండడం ద్వారా సాతాను యొక్క తంత్రాలన్నింటినీ కూడా మనం గుర్తించడానికి, వాటి నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవి ఎంత శక్తివంతమైనటువంటి దాడి చేసినా దేవుడిచ్చినటువంటి ఈ సర్వాంగ కవచంతో మనం వాటిపైన విజయం సాధించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎస్. హరిప్రియ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగండి సార్. హలో యశ్వంత్, హలో బీబోనా. హలో సిస్టర్. ఓకే, ఇవాళ నాకు క్వశ్చన్ దేవుని రాజ్యము అన్న వర్డ్ మీద కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్న వర్స్, మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 19 and 20. నేను ఒకసారి నేను రీడ్ చేస్తా. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన యొక్క దానినైనను మీరి మనుష్యులకు అలాగున చేయు బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికముగా కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించనేరనని మీతో చెప్పుచున్నాము. ఇప్పుడు ఈ వర్స్ 19 లో ఉన్న పరలోక రాజ్యము, వర్స్ 20 లో ఉన్న పరలోక రాజ్యము ఒకటేనా అనేది నా క్వశ్చన్. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది కదా. కరెక్ట్. చాలా మంచి ప్రశ్న అడిగారు సిస్టర్ హరిప్రియ. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, పరలోక రాజ్యము అనేటటువంటి పదం ఏదైతే ఉందో కొత్త నిబంధనలో 2 ప్రత్యేక అర్థాలతో వాడబడినట్టుగా, వేరువేరు అర్థాలతో వాడబడినట్టుగా మనం గమనించాలి. పరలోక రాజ్యము అనేటటువంటి మాట భూమి మీద ఉన్నటువంటి విశ్వాసుల సమాజాన్ని ఉద్దేశించి కూడా చెప్పబడింది. అలాగే మనము నిత్యము దేవునితో ఉండబోయేటటువంటి పరలోక రాజ్యాన్ని ఉద్దేశించి కూడా చెప్పబడింది. అది చాలా స్పష్టంగా వివరించగలిగేటటువంటి చాలా వాక్య భాగాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ 2 వేరువేరు అర్థాలు, అంటే 19వ వచనంలో ఉన్నటువంటి పరలోక రాజ్యము భూమి మీద ఉన్నటువంటి పరలోక రాజ్యం అని, 20వ వచనంలో ఉన్నది మనము నిత్యము ఉండబోయేటటువంటి దేవునితో ఉండబోయేటటువంటి పరలోక రాజ్య స్థితిని గురించి, ఆ స్థలాన్ని గురించి అది మాట్లాడుతుంది అనడానికి చాలా ఖచ్చితమైనటువంటి నిదర్శనం అక్కడే కనబడతా ఉంది. ఎందుకంటే ఎవరైతే దేవుని ఆజ్ఞలని మీరుతారో, పరిసయ్యులు శాస్త్రులు ఎవరైతే ఉన్నారో, సద్దుకైలు పరిసయ్యులు శాస్త్రులు ఎవరైతే అక్కడ ప్రస్తావించబడ్డారో 20వ వచనంలో, వాళ్ళ నీతి దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం కారణంగా పరిపూర్ణమైనది కాదు. కాబట్టి వాళ్ళు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరు అన్నటువంటి మాట చూస్తూ ఉన్నాం మనం అక్కడ. అట్లాగే వాళ్ళకంటే మన నీతి అధికం కాకపోతే మనం కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించము అని చెప్తున్నారు. ఇప్పుడు 19వ వచనంలో పరలోక రాజ్యం అన్నటువంటి ప్రస్తావన భూమి మీద ఉన్నటువంటి దేవుని ప్రజల సమాజాన్ని ఉద్దేశించి చెప్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అంటే వాళ్ళు దేవుని ప్రజలుగా చలామణి అవుతున్నప్పటికీ వాళ్ళు దేవుని ఆజ్ఞల్ని మీరేటటువంటి వారైతే, మనుషుల దృష్టికి వాళ్ళు ఎంత విశ్వాసులుగా, భక్తిపరులుగా కనబడినప్పటికీ దేవుడు మాత్రం వారిని అల్పులుగానే పరిగణిస్తాడు అన్నటువంటి భావంలోనే 19వ వచనాన్ని మనం తీసుకోవాలి. అయితే భవిష్యత్తులో మనం ప్రవేశించబోయేటటువంటి పరలోక రాజ్యం ఏదైతే ఉందో అందులో మాత్రం పరిపూర్ణమైనటువంటి నీతి కలిగినటువంటి వారు మాత్రమే ప్రవేశిస్తారు. అయితే పరిపూర్ణంగా దేవుని ఆజ్ఞలు
పాటించడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టే ఆ నీతిని, అంటే మనం సంపాదించుకోలేనటువంటి ఆ నీతిని ఇవ్వడానికి సువార్త పరిచయం చేయబడింది అనేది మనం అర్థం చేసుకుంటున్న తర్వాత, సో ఆ సువార్త లో ప్రస్తావించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే కలిగేటటువంటి పరిపూర్ణమైనటువంటి నీతి మనకు ఎందుకు అవసరమో చెప్పడానికి ఇక్కడ కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనకు సహాయపడతాయి అన్నమాట. అంటే ఆ పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే ఆ పరిపూర్ణమైనటువంటి నీతి కలిగి ఉండాలి, లేకపోతే అసలు ప్రవేశించడమే సాధ్యం కాదు. భూమి మీద ఉన్నటువంటి ఈ పరలోక రాజ్యం, అది పాత నిబంధనలో ఇశ్రాయేల్ దేశం కావచ్చు, లేకపోతే కొత్త నిబంధనలో సంఘం కావచ్చు, దేవుని చేత పరిపాలించబడుతున్నటువంటి ప్రజల సమాజంలో మనం ఉన్నంత మాత్రాన చాలా భక్తిపరులుగా మనం కనిపించినప్పటికీ కూడా దేవుని దృష్టికి మాత్రం మనం అల్పులుగానే ఉంటాం. దేవుని ఆజ్ఞలను మీరి జీవించేంత వరకు, అది అతి చిన్న ఆజ్ఞ అయినా సరే అన్నటువంటి భావంలో దాన్ని తీసుకోవాలి. సో ఈ 2 డిఫరెంట్ సెన్సెస్లో ఆ పదం వాడబడింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సిస్టర్ హరిప్రియ. ఎస్, థ్యాంక్ యూ అన్న. యా ఇంకొక క్వశ్చన్, యా షూర్. బైబిల్ ఈజ్ ద రియల్ వర్డ్ ఆఫ్ గాడ్ అని ఎవరైనా నాన్ బిలీవర్ కి చెప్పాలంటే లైక్ టాప్ 3 ప్రూఫ్స్ ఏం చూపించొచ్చు ఆథెంటిసిటీ చెప్పడానికి? యా సి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ద బైబిల్ క్లెయిమ్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ దట్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిలే ప్రకటిస్తుంది అది దేవుని వాక్యం అని. ఓకే, బైబిల్లో ఉన్నటువంటి చాలా గ్రంథాల్లో ఆ ప్రస్తావన మనకు కనబడుతుంది. బైబిల్ దేవుని వాక్యం అన్నటువంటి ప్రకటన బైబిల్లోనే ఉంది. అయితే అది సరిపోతుందా బైబిల్ దేవుని వాక్యం అని నిరూపించడానికి అని అంటే సరిపోదు. ప్రకటించుకుంటే మాత్రమే సరిపోదు కదా, ఎందుకంటే అలా ప్రకటించుకునే చాలా గ్రంథాలు ఉంటాయి. కానీ ఆ ప్రకటన ఇంపార్టెంటే. ఎందుకు ఇంపార్టెంట్? అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి మనం. ద బైబిల్ క్లెయిమ్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ డివైన్ ఆథర్షిప్. అంటే ఇది దేవుని ద్వారా రాయబడినటువంటి గ్రంథం అని బైబిలే చెప్పుకోకపోతే మనం అలా నమ్మేటటువంటి అవకాశమే ఉండేది కాదు కదా. బైబిలే ప్రకటించుకున్నటువంటి ఒక విషయాన్ని మనం ఎందుకు నమ్ముతున్నాం అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ చెప్పిందా ఎక్కడైనా అది దేవుని వాక్యం అని అన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది అనమాట. అయితే అలా చెప్పుకున్నటువంటి గ్రంథాలన్నీ దేవుని వాక్యమే అవుతాయా అంటే కావు. ఎందుకు కావు అని అంటే బైబిల్ ప్రకటించేటటువంటి ట్రూత్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇదే సత్యం అని బైబిల్ ఏదైతే ప్రకటిస్తుందో దానికి పూర్తి భిన్నమైనటువంటి విషయాలు ఇతర గ్రంథాల్లో ప్రకటించబడ్డాయి ఇదే సత్యం అని చెప్పి. ఉదాహరణకి ఇక్కడ దేవుడు ఒక్కడే అంటే అక్కడ చాలామంది దేవుళ్ళు కనబడే పరిస్థితి ఉంది. ఓకే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభునందలి విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ అంటే అక్కడ క్రియల ద్వారా విశ్వాసం కనబడతా ఉంది. ఇట్లా ఏ సిద్ధాంతాన్ని తీసుకున్నా అది ఇది ఒకదానికొకటి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి రెండు ఏకకాలంలో సత్యమై ఉండేటటువంటి అవకాశం లేదు. సో వాళ్ళు మాది సత్యం అని చెప్తారు, మాది కూడా దేవుని వాక్యం అని చెప్పుకుంటుంది కాబట్టి దేవుని వాక్యమే అని చెప్తారు. మనం కూడా అదే చెప్తున్నాం, బైబిల్ దేవుని వాక్యం అని. సో అక్కడ నిజంగా ఏది దేవుని వాక్యం అన్నటువంటి ప్రశ్న వస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్తాను అని అంటే, చాలా గ్రంథాల విషయంలో, అంటే ఇప్పుడు బైబిల్ కాకుండా ఇతర గ్రంథాలు ఏవైతే దేవుని వాక్యం అని పోటీకి వస్తున్నాయో అవి దేవుని వాక్యం కావని నిరూపించేటటువంటి చాలా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. కానీ మీరు బైబిల్ విషయంలో అది దేవుని వాక్యం కాదని నిరూపించడానికి ఒక్క ఆధారం కూడా చూపించలేరు. అది నా ఫస్ట్ ఆర్గ్యుమెంట్. రెండోది, బైబిల్ బోధించేటటువంటి సత్యాలతో ఇతర గ్రంథాలు బోధించేటటువంటి సత్యాలని పోల్చి నేను అర్థం చేసుకున్నప్పుడు బైబిల్ కంటే నాణ్యమైనటువంటి సిద్ధాంతాలు సత్యాలు ఎక్కడా లేవు. సో ఇదే దేవుని వాక్యం అని ఒక 10 పుస్తకాలు చెప్పుకుంటున్నప్పుడు అన్నిటికంటే నాణ్యమైనటువంటి, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి, అందులో మనుషులు తయారు చేయలేనటువంటి సిద్ధాంతాలు ఈ గ్రంథంలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. మిగతావన్నీ కూడా సహజంగా మానవ మేధస్సు నుండే పుట్టినటువంటి ఆలోచనలుగా కొట్టిపారేసే స్థాయిలో మాత్రమే ఉన్నప్పుడు బైబిలే దేవుని వాక్యం అని వాదించడానికి అది బలమైనటువంటి ఆధారం అవుతుంది. దానికి ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు. బైబిల్లో చెప్పబడినటువంటి దేవుడు అన్న కాన్సెప్ట్ తీసుకొని ఆలోచించిన, బైబిల్ ప్రకటించేటటువంటి రక్షణ సిద్ధాంతాన్ని గురించి ఆలోచించిన, బైబిల్ బయలుపరిచినటువంటి న్యాయ వ్యవస్థ గురించి ఆలోచించిన, దేని గురించి తీసుకున్నా కూడా దాన్ని మనం నిరూపించవచ్చు. ఆత్మీయ కోణంలో, నైతిక కోణంలో, భౌతికమైనటువంటి కోణంలో కూడా బైబిల్ చెప్పేటటువంటి సిద్ధాంతాలు ఇతర గ్రంథాలు చెప్పేటటువంటి సిద్ధాంతాలతో పోల్చి చూసినప్పుడు ఖచ్చితంగా బైబిలే నాణ్యమైనటువంటి సిద్ధాంతాలని చెప్తుంది అన్నటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా నిరూపించవచ్చు బైబిల్ నుండి ఇతర గ్రంథాలతో పోల్చి అర్థం చేసుకున్నప్పుడు. దట్ ఈస్ మై సెకండ్ ఆర్గ్యుమెంట్. థర్డ్లీ, మీరు 3 అన్నారు కాబట్టి మూడవ ఆధారం ఏంటి అంటే, ఎప్పుడు మానవులు చెప్పలేనటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయి. ఉదాహరణకి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరాల తర్వాత, ఎన్నో వందల సంవత్సరాల తర్వాత నెరవేరాల్సినటువంటి సంగతులు బైబిల్ గ్రంథంలో ప్రవచించబడ్డాయి. అవి అక్షరాల బైబిల్ ప్రవచించినట్టుగానే నెరవేర్చబడింది అని చెప్పడానికి చరిత్ర ఆధారాలు కూడా ఇప్పుడు ఉన్నాయి మనకి. అలాంటి ఆధారాలతో కూడినటువంటి గ్రంథం ఇంకొకటి బైబిల్ తప్ప ఏది లేదు. ఓకే, ఇంకా చాలా ఆధారాలు దీంతో పాటు కలపవచ్చు. మనం ఆథెంటిసిటీని ప్రూవ్ చేసేటటువంటి టెస్ట్స్ మనం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అంటే బైబిల్కి ఉన్నటువంటి ప్రామాణికత,
ఇది బహిరంగంగా ప్రకటించబడినటువంటి గ్రంథం. ఎవరో మూలలో ఎక్కడో దాక్కున్నప్పుడు దేవుడు రహస్యంగా చెప్తే అతను బయటకు వచ్చి దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పినటువంటి గ్రంథం కాదు. బహిరంగంగా దేవుడు మాట్లాడాడు. మోషేతో మాట్లాడుతున్నప్పుడు అందరూ విన్నారు. దేవుడు 10 ఆజ్ఞలు ప్రకటించినప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ విన్నారు. ఒక సమాజం, ఒక దేశం మొత్తం వినింది. విని బాబోయ్ మేము భరించలేము, దేవుని స్వరాన్ని మేము తాళలేము, కాబట్టి మోషే మాట్లాడితే సరిపోతుంది అని వాళ్ళు చెప్పిన తర్వాత దేవుడు మోషే ద్వారానే చెప్పడం ప్రారంభించాడు. ఇలా నేను చేస్తే ఇంకెప్పటికీ మీరు అనుమానించరు నేనేనా మాట్లాడింది అని దేవుడే స్వయంగా అక్కడ ప్రకటిస్తాడనమాట. ఒక సమాజంతో మాట్లాడి ఆ సమాజానికి అప్పగించినటువంటి గ్రంథము, ఆ గ్రంథముతో పాటు దేవుడు కలుపుతూ వచ్చినటువంటి ఇతర గ్రంథాల సమూహమే బైబిల్ గ్రంథం. కాబట్టి దీనికి ఉన్నటువంటి ఆథెంటిసిటీ, ఇది రాయబడినటువంటి విధానంలో రాయబడినటువంటి ఇంకొక గ్రంథం నాకు ఎక్కడ కనిపించలేదు. ఇట్ ఈస్ నాట్ దేర్ ప్రాక్టికల్. సో అంటే ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్. మీరు ఒక Q&A సెషన్లో 3 పాయింట్స్ అని అడిగారు కాబట్టి నేను 4 పాయింట్స్ని చాలా క్లుప్తంగా చెప్పాను. ఇట్ మే స్టిల్ లీవ్ మెనీ క్వశ్చన్స్ ఇన్ మెనీ పీపుల్స్ మైండ్స్, బట్ ఇంకా చాలా కోణాల్లో దీన్ని విశ్లేషించి నిరూపించేటటువంటి అవకాశం ఉంది సిస్టర్ హరిప్రియ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. తర్వాత చంద్రశేఖర్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న. గుడ్ ఈవినింగ్ యశ్వంత్ బ్రదర్ అండ్ బీబో అన్న. ఎస్ బ్రదర్ చంద్రశేఖర్. నా పేరు చంద్రశేఖర్. Yes. నేను ఒక 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అడిగే ముందు దానికి సంబంధించినటువంటి ఒక వృత్తాంతం చెప్పాలి. మహాత్మా గాంధీ జీవితంలో క్రైస్తవ్యంకి సంబంధించి ఒక సంఘటన జరిగింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంకొకరికి కూడా ఆ విషయం చెప్పడం జరిగింది. ఏంటి అనంటే, ఆయన హిందువుగానే హైందవ మూల సూత్రాల్ని వాటిని అన్నిటిని చదువుతూ వాటిని అనుసరిస్తున్న సమయంలోనే సువార్తలు అనే విషయాన్ని చదివి, క్రైస్తవ సువార్తలో చదివి క్రీస్తు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగం గురించి ఆకర్షించబడి అసలు క్రైస్తవులు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎట్లా ఉంటాడు, ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవాలని చెప్పేసి ఒక కలకత్తాలోనే ఒక చర్చికి వెళ్ళాలని ప్రయత్నించడం జరిగింది. ఆయన లోపలికి వెళ్తుండగానే అక్కడ బయట ఉండేటువంటి అంటే ఎలవ్ చేసే వాళ్ళు ఉన్నత కులపు భారతీయుల్ని లేకపోతే బ్రిటిష్ వారిని మాత్రమే ఇందులో ఎంటర్ చేయడానికి పర్మిషన్ ఉంది, మీరు ఎంటర్ కాకూడదు అని చెప్పేసి మీకు పర్మిషన్ లేదు అని చెప్పడం జరిగింది అన్నమాట. సో ఈ వృత్తాంతాన్ని బేస్ చేసుకొని ఒకరు నాతోటి ఒక మాట అన్నారు. ఏమన్నారు అనంటే, అసలు ఊహించండి, అంటే ఈ జాతిపిత భారతదేశాన్ని ఎంతో ప్రభావితం చేసినటువంటి, ఇప్పుడు కూడా చేస్తున్నటువంటి ఈయన ఒకవేళ అప్పుడు ఎంటర్ అయి ఉండుంటే, ఆయన రక్షింపబడి ఉంటే మన భారతదేశ పరిస్థితి ఎట్లా ఉండేది అని చెప్పేసి అన్నాడు అన్నమాట. సో దాంట్లో ఇలా ఆలోచిస్తున్నప్పుడు అలా ఆయన అన్న మాటకి నాకు 2 ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. మొదటిది ఏంటి అనంటే, ఆయన అన్న మాట బట్టి ఆయనకి క్రైస్తవ్యంలోనేటువంటి మూల సూత్రాలు చాలా వరకు తెలియవు అన్న విషయం అర్థమైంది. అంటే ఆయన యొక్క ఇంటెన్షన్ అర్థమైంది, కానీ అసలు సూత్రాలు అనేది, ముఖ్యంగా చెప్పాలంటే కృపా సిద్ధాంతాలు అనేవి అర్థం కాలేదు అనే విషయం అర్థమైంది. సో ముఖ్యంగా అందులో పరిమిత ప్రాయశ్చిత్తం గాని, అభేద్యమైన కృప, పరిశుద్ధుల పదులిత అన్న కోణంలో ఆయన చెప్పింది తప్పు అనేది నాకు అర్థమైంది. కానీ ఈ మూల సూత్రాలు లేకపోతే ఒక డాక్ట్రినల్ గా అండర్స్టాండింగ్ అన్న విషయాన్ని అర్థం చేసుకోలేనటువంటి ఒక లే పర్సన్ కి ఈ విషయంలో అర్థమయ్యే విధంగా సాధారణ భాషలో ఎలా చెప్పగలగాలి అనేది నా మొదటి ప్రశ్న. ఫస్ట్ క్లారిఫికేషన్ ఏంటి అంటే, మీరు చెప్పిన వృత్తాంతంలో ఉన్న ఒక సమస్య ఉంది. ఏంటి అని అంటే, ఐ డోంట్ నో హౌ ఆథెంటిక్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్. ఎందుకంటే గాంధీ గారు అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో అగ్రవర్ణానికి మాత్రమే సంబంధించినటువంటి వ్యక్తులను అనుమతిస్తామని చెప్పినప్పుడు గాంధీ గారు ఆ కారణాన్ని బట్టి ఆపగలిగేటటువంటి అవకాశం లేదు. కాదండి, నేను మొదట్లో అలాగే అనుకునేవాడిని. ఆయన అగ్రకులస్తుడు కాదు, ఓకే, వైశ్యుడు. ఓకే, వైశ్యుడు ఉన్నప్పుడు థర్డ్. అంటే అగ్రవర్ణాల్లో మొదటి 3 వర్ణాలు కూడా అగ్రకులాలుగానే పరిగణించబడతాయి కదా. శూద్రులు నుంచి మాత్రమే వాళ్ళు, శూద్రులు అతి శూద్రులు అన్నటువంటి వాళ్ళని మాత్రమే తక్కువ కులంగా చూసేవాళ్ళు. వీళ్ళకి కూడా జంజం వేసేవాళ్ళు, వీళ్ళని కూడా కలుపుకునే వాళ్ళు. అంటే కొంత, అంటే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు, అంటే ఇంకా పైన ఉన్నటువంటి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు వీళ్ళు తక్కువైనప్పటికీ అగ్రవర్ణాల్లో వాళ్ళని లెక్కించేవాళ్ళు బేసికలీ. డెఫినెట్లీ ఆస్ట్రసైజ్ చేసే అంత అయితే కాదు, అంత తక్కువ అయితే కాదు.
కదా. ఇప్పుడు కూడా మనం అందుకే వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు శర్మ, వర్మ, గుప్తాకి తప్ప ఎవరికి ప్రవేశం లేదని చెప్తా ఉంటాం మనం. అంటే ఆ పైన 3 వర్ణాలు పెద్ద వర్ణాలే యాక్చువల్లీ. సో ఆథెంటిసిటీ ఆఫ్ ద స్టోరీ మనకు తెలియకపోయినప్పటికీ ఇట్ రిమైన్స్ ఎ ఫ్యాక్ట్ దట్ అంటే బైబిల్లో చెప్పబడినటువంటి ఆ సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారము క్రైస్తవులు జీవించట్లేదు. దానికి భిన్నమైనటువంటి ఒక సాక్ష్యాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అది చాలా మంది దేవుని దగ్గరికి రావడానికి ఒక ఆటంకంగా ఉండేటటువంటి పరిస్థితిగా ఉంది క్రైస్తవంలో అన్నది వాస్తవమా కాదా అంటే ఖచ్చితంగా అది వాస్తవమే. దర్ ఇస్ నో డినైయింగ్ దట్ కదా. సో యాక్చువల్లీ అదే నా రెండో ప్రశ్న అని అనుకున్నాను. దర్ ఇస్ నో నేను అడుగుతాను మళ్ళీ. ఓకే, దెర్ ఇస్ నో డినైయింగ్ దట్. అయితే మీరు దేవుని సార్వభౌమ కోణం నుంచి అడిగారు. దేవుని యొక్క పరిమిత ప్రాయశ్చితమైన అభేద్యమైన కృప అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి సువార్త అర్థం చేసుకోవడానికి సహాయపడినప్పుడు ఎలాగైతే దేవుని ఉద్దేశాలు నెరవేరి దేవునికి మహిమ వస్తుందో, అయినప్పటికీ ఆ వ్యక్తికి క్రెడిట్ రాదో. అంటే ఇప్పుడు నేను సువార్త చెప్పడం కారణంగా ఒక వ్యక్తి రక్షింపబడినంత మాత్రాన నేను నిష్ప్రయోజకుడినైనటువంటి దాసుడిని మాత్రమే, నా పనేదో నేను చేశాను అంతే. ఆ వ్యక్తిలో కార్యం జరిగించింది దేవుడే కదా, రక్షణలోనికి నడిపించింది దేవుడే కదా. నాకు క్రెడిట్ రాదు ఆ విషయంలో, రైట్? ఎందుకంటే అక్కడ సత్య సువార్త ప్రకటించబడింది, నాకు క్రెడిట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ సువార్తని ఆటంకపరిచేటటువంటి వారి విషయంలో అట్లా చెప్పబడలేదు. ఎవరైతే సువార్తకు ఆటంకంగా ఉంటారో దాన్ని బట్టి ఎవరైతే రారో వాళ్ళు రారు. ఈవెన్చువలీ దాని ద్వారా కూడా దేవుని ఉద్దేశం నెరవేరుతుంది అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అభ్యంతరములు కలగక మానవు, అభ్యంతరముల వల్ల లోకమునకు శ్రమ, కానీ ఎవరి మూలముగా అభ్యంతరము వచ్చునో ఎవరైతే సువార్తను ఆటంకపరుస్తారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లెక్కప్ప చెప్పుకునేటటువంటి పరిస్థితిలో ఉంటారు. సువార్త చెప్పకపోతేనే నన్ను దేవుడు లెక్క అడుగుతాడని పౌలు ఎంచినప్పుడు, నేను అందరికీ రుణస్తుడిని సువార్త చెప్పడానికి, సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అని చెప్పినప్పుడు, సువార్తకు ఆటంకంగా ఉండే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తున్నారంటే క్రైస్తవంలో వాళ్ళని లెక్క అడగడా దేవుడు అంటే ఖచ్చితంగా అడుగుతాడు. సో జస్ట్ బికాస్ గాడ్ డజంట్ గివ్ మీ క్రెడిట్ ఫర్ మై సర్వీస్, అంటే ఆయన అన్యాయం చేసేటటువంటి వాడు కాదు, క్రీస్తునది నా సేవ వ్యర్థమైనది కాదు, క్రీస్తులో ఉన్నటువంటి కారణాన్ని బట్టి నాకు మోర్ దెన్ వాట్ ఐ డిజర్వ్ ఆయన ఇస్తాడు. అది నేను నా సర్వీస్ వల్ల ఎర్న్ చేసుకునేటటువంటి ఆధిక్యత ఏం కాదు. ఓకే, బట్ ఎవరైతే సువార్త విషయంలో తమ సాక్ష్యం ద్వారా కావచ్చు, తమ తప్పుడు సిద్ధాంతాల వల్ల కావచ్చు, సువార్తను సరిగ్గా రిప్రజెంట్ చేయకపోవడం వల్ల కావచ్చు, ఎవరైతే ఆటంకపరుస్తున్నారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. ఆ కోణంలో చూసినప్పుడు ఒకవేళ గాంధీ గారికి ఎవరైనా క్రైస్తవులు అవరోధం కలిగించి ఉంటే ఆయన క్రైస్తవాన్ని సరిగా అర్థం చేసుకోవడం విషయంలో ఖచ్చితంగా వాళ్ళు లెక్క చెప్పాల్సినటువంటి పరిస్థితిలో ఉంటారు. అలా అని చెప్పి గాంధీ గారు మారుంటే ఇండియా అంతా మారుండేదని అనుకోవడానికి ఏమీ లేదు. గాంధీ గారు ఏ మతాన్ని అయితే ఆచరించారో ఆ మతానికి సంబంధించినటువంటి అతివాదులే ఆయన్ని కాల్చి చంపారు. ఈరోజు కూడా దాన్ని జస్టిఫై చేసేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి గాంధీ గారు ఎటు వెళ్తే అటే అందరూ వెళ్తారు అన్నది ఇస్ అ మిత్. యాజ్ ఫార్ as క్రిస్టియానిటీ ఇస్ కన్సర్న్, సువార్త విషయంలో ఒక వ్యక్తిని ప్రభావితం చేసి నడిపించేది దేవుడే అనేది మనం అర్థం చేసుకోగలదు. చంద్రశేఖర్. యా, థ్యాంక్ యూ అన్న. అదే ఇందాక రెండో ప్రశ్న అని అన్నాను, దాంట్లో నుంచే యా వృత్తాంతం యొక్క ఆథెంటిసిటీ పక్కన ఉంచినా సరే అప్పుడు చూపించినటువంటి ఈ ఇంటాలరెన్స్ అంటే ఇప్పటికి కూడా అంటే పర్టికులర్ గా అక్కడ కుల వివక్ష అనేది పర్టికులర్ గా ఆ వృత్తాంతం ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా సిటీలో కనపడకపోయినా సరే ఊర్లలో చాలా చోట్ల నిజంగా క్రైస్తవము వ్యాప్తిస్తున్నటువంటి ఈ ఊర్లలో ఇటువంటి కుల వివక్ష అనేది చాలానే ఉంటుంది. బయటికి కనపడకపో అంటే మరీ ఎక్స్ప్రెస్ గా ఉండకపోయినా సరే. సో దీన్ని ఎట్లాగా అసలు చూడాలి, దాన్ని ఎలాగా హ్యాండిల్ చేయాలి, దాన్ని అది జరగకుండా లేకపోతే మన వరకు ఏం చేయగలం అనేది రెండు. అంటే నాకు బయట రాష్ట్రాల గురించి తెలియదు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సిటీలో అయినా సరే, విలేజెస్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఈ కుల ప్రాతిపదికన సంఘాలు విభజించబడడం అనేది చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది మనకి. లూథరన్లు, సిఎస్ఐ వాళ్ళు ఒక కులానికి సంబంధించిన వాళ్ళని, బాప్టిస్టులు, మెథడిస్టులు వీళ్ళంతా ఇంకొక కులానికి సంబంధించినటువంటి వాళ్ళని, ఈ అవగాహన సాధారణంగా చాలా మందిలో ఉంది బేసికలీ. అంటే మనం సాధారణంగా ఏమనుకుంటాము, సిద్ధాంతపరంగా వేరైనటువంటి సంఘాలని అనుకుంటాం వీటిని. కానీ సిద్ధాంతం లేదు, ఏం లేదు. మీరు ఏ సంఘానికి వెళ్ళి కూర్చున్నా ఇది పలానా అని చెప్పకపోతే మనకు తెలియదు. యాక్చువల్లీ అందరూ ఒకేలాగా బోధిస్తున్నారు. బైబిల్ని పక్కన బట్టి ఎవరికి తోచిందంతా కూడా వాళ్ళు చెప్తున్నారు బేసికలీ. సో బోధన బట్టి మనం ఒక డినామినేషన్ని ఐడెంటిఫై చేసేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు. బేసికలీ బోధపరంగా కాదు వాళ్ళు వేరైంది, కులపరంగానే వేరై ఉన్నారు అనేది వాస్తవం. యాక్చువల్గా దానికి అతీతంగా ఆలోచించేటటువంటి వాళ్ళు ఈ సంఘాల్లో ఉండరు అంటే ఉంటారు. వాళ్ళు నిజంగా రక్షణ పొందినటువంటి వాళ్ళైనా అయి ఉండాలి, లేకపోతే వాళ్ళకి కొంచెం
అభ్యుదయవాద భావజాలము లాంటివి ఏమైనా ఉండాలి. కాబట్టి కులాలకు అతీతంగా ఆలోచించగలిగేటటువంటి వాళ్ళు వేరే మతాల్లో ఉన్నట్టుగా ఇక్కడ కూడా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు నిజంగా రక్షణ అనుభవంలోనికి వచ్చారు కాబట్టి దాన్ని పక్కన పెట్టొచ్చేమో. కానీ సాధారణంగా మీరు ఒక లూథరన్ని, ఒక మెథడిస్ట్ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తితో పెళ్లి చేసుకోవడం కానీ, వాళ్ళకి వీళ్ళకి ఏదైనా సోషల్ డీలింగ్స్ ఉండడం కానీ అట్లాంటివి, అంటే సోషల్ డీలింగ్స్ ఉండుండొచ్చేమో, కానీ మ్యారేజెస్ జనరల్లీ జరగడం. అంటే నాకే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఒక అలయన్స్ కుదిరించే ప్రయత్నం చేశాను. కానీ ఈ మెథడిస్ట్ చర్చ్కి సంబంధించినటువంటి వాళ్ళు, అబ్బాయి సైడ్ వాళ్ళు లూథరన్ సంఘానికి సంబంధించిన వాళ్ళు అన్నటువంటి కారణాన్ని బట్టి మెథడిస్ట్ సంఘానికి సంబంధించినటువంటి అమ్మాయి సైడ్ వాళ్ళు ఆ ప్రపోజల్ని కాదన్నారు. ఎందుకు అంటే వాళ్ళ కులం వేరే, వీళ్ళ కులం వేరే అని వాళ్ళే కారణం చెప్పారనమాట మాకు. సో అలాంటి ఫీలింగ్ ఉందా? ఇది సిటీలో జరిగినటువంటి విషయమే. సో అలాంటి సిటీలో ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. విలేజెస్లో ఉందా అంటే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అంతా కూడా చాలా స్థలాల్లో ఉంది. సో దానికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా పోరాడతాము అని అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కులం అనేది మనకు సంబంధించింది కాదు. ఈ వర్ణ వ్యవస్థ అనేటటువంటి ఆలోచన విధానమే అసలు మన గ్రంథంలో ఉన్నది కాదు. అందుకు వ్యతిరేకమైనటువంటి భావజాలం మనది అన్నటువంటి అవేర్నెస్ని మనం స్ప్రెడ్ చేసేటటువంటి వారిగా ఉండాలి. అందులోంచి అసలు క్రీస్తు సువార్త ఏంటి, ఆ సువార్త ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విలువలు ఏంటి అన్నటువంటి వాటి వైపుకి మనం సంఘాన్ని నడిపించేటటువంటి ఆ కమిట్మెంట్ అయితే మనం కలిగి ఉండదు. చాలా పెద్ద బాధ్యత మనందరి మీద ఉంది వాస్తవానికి. క్రిస్టియన్ చర్చెస్ని ఎన్లైటన్ చేయడానికి, సువార్త వెలుగు నిజంగా ఆ సంఘాల్లోకి తీసుకువెళ్ళడానికి చాలా చాలా కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ పరిస్థితులు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి బ్రదర్ చంద్రశేఖర్. థ్యాంక్ యూ అన్న. అంటే చిన్న విషయం అయితే కాదు, చిన్న బాధ్యత అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. తర్వాత అభిషేక్ అనే ఐడి నుంచి జాయిన్ అడుగుతున్నారు. మీరు అడ్మిట్ చేసుకొని మీ పేరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న. హలో పాస్టర్ యశ్వంత్ గారు, బిగు బ్రదర్ గారు. హలో, నా పేరు డాక్టర్ అభిషేక్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే నాకున్న ప్రశ్న ఏంటి అంటే, గత కాలంలో మిషాల్ మంగల్వాడి అనే ఒక పాపులర్ క్రిస్టియన్ ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఆయన ఇంగ్లీష్ లో ఏమని చెప్పారు అంటే, 5 పాయింట్ క్యాల్వినిజం అనేది ఒక మూర్ఖపు బోధ, ఆ వెస్టర్న్ సెమినరీస్ నుంచి వచ్చిన వాళ్ళు తయారు చేసిన ఒక మూర్ఖత్వము అన్నట్టుగా ఆయన చెప్పారు. ఇంగ్లీష్ లో అయితే 5 పాయింట్ క్యాల్వినిజం ఇస్ అ ఫూలిష్నెస్ ఇన్వెంటెడ్ బై ది వెస్టర్న్ సెమినరీస్ అని ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, 500 years ఆఫ్ రిఫర్మేషన్ సెలబ్రేషన్స్ కారణంగా మెట్రోపాలిటన్ టాబర్నాకిల్ అనే ఒక పెద్ద సంఘం ఉంది, చార్ల్స్ స్పర్జన్ గారి సంఘం, ఆయన నడిపించిన సంఘము. ఇప్పుడు కూడా వాళ్ళు కూడా ఈ కృపా సిద్ధాంతాలని నమ్ముతూ ఉన్న పెద్ద సంఘంలో 500 years ఆఫ్ రిఫర్మేషన్ కాన్ఫరెన్స్ లో ఈయన విశాల్ మంగళవారి గారు ఒక స్పీకర్ గా రావడం, నేను అటెండ్ అయ్యాను కాన్ఫరెన్స్ ఆ టైంలో. సో ఆయన ఒక టాపిక్ గురించి ఆయన చెప్పడం జరిగింది. ఆయన అంటే ఈ కృపా సిద్ధాంతాలు నమ్మే వారితో కలిసి అక్కడ పరిచయం చేయడం కానీ, వాళ్ళ సంఘాల్లోకి వచ్చి మాట్లాడడం కానీ జరిగింది. నేను అక్కడ ఉన్నాను, ప్రత్యక్షంగా చూశాను. మళ్ళీ రీసెంట్ గా ఆయన ఇట్లా మాట్లాడడం అనేది నాకు అర్థం కాని విషయం. ఇంకొక విషయం ఏంటి అంటే, ఆయన విలియం కేరీ గారి మీద ఆయన మిషనరీ పరిచర్య ద్వారా భారతదేశంలో జరిగిన మంచి ఏవైతే జరిగిందో మన దేశంలో మార్పులు, వాటి గురించి 2 పుస్తకాలు రాశారు. విలియం కేరీ గారు కూడా కృపా సిద్ధాంతాలని నమ్మే వ్యక్తే. సో అలాంటి అవగాహన కలిగిన వ్యక్తి అట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే మనము అంటే ఎలా అర్థం చేసుకోవాలి బ్రదర్? అంటే చాలా బాధాకరమైనటువంటి విషయము. విశాల్ మంగళవాడి లాంటి వాళ్ళు అలాంటి స్టేట్మెంట్ చేయడం అనేది, అంత గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉండి చాలా మంచి విషయాలు బోధిస్తున్నట్టుగా కనబడేటటువంటి వ్యక్తులు కూడా ఇంత సంకుచితమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉండడం అనేది లేఖనాల విషయంలో అది చాలా బాధాకరమైనటువంటి విషయం అనే ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, విశాల్ మంగళవాడి గారు క్యాల్వినిజంని ఏమీ వ్యతిరేకించట్లేదు. క్యాల్వినిజం అనే దానికి ఆయనకు ఒక నిర్వచనం ఉంది, ఆయనకు ఒక కొత్త నిర్వచనం చెప్పారు దానికి. ఇప్పుడు క్యాల్వినిస్ట్ చేసినటువంటి సోషల్ కాంట్రిబ్యూషన్ ఉంది కదా, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, లేకపోతే ఇతర ఏరియాస్లో కావచ్చు. ఇప్పుడు విలియం కెరీ గారు కూడా సోషల్గా చాలా వర్క్ చేశారు ఇక్కడ ఇండియాలో. దాన్ని హైలైట్ చేస్తూ ఆయన చెప్తున్నటువంటి సోషల్ గాస్పుల్, ఆయన చెప్తున్నటువంటి కింగ్డమ్ థియాలజీకి అనుగుణంగా ఆయన
ఆ ఎగ్జాంపుల్స్ని వాడుకుంటాడు. అది కాల్వినిస్ట్స్ చేసినటువంటి సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే ఇండియాలో విలియం కేరీ గారు చేసినటువంటి యాక్టివిటీస్ కావచ్చు, అవన్నిటిని వాడుకుంటారు కాబట్టి దాంట్లో ఆయనకి ఇబ్బంది ఏం లేదు ఆ విషయంలో. కానీ 5 పాయింట్ కాల్వినిజం అనేటటువంటి విషయానికి వచ్చేసరికి అది మూర్ఖత్వం అనేసారు. దాన్ని వెస్టర్న్ సెమినరీస్ తయారు చేశాయి అని కూడా చెప్పారు ఆ సిద్ధాంతాలని. కృపా సిద్ధాంతాలని మనం దేన్నైతే పిలుస్తున్నామో వాటిని తయారు చేసింది వెస్టర్న్ సెమినరీస్, అదొక మూర్ఖత్వం అని పిలిచారు ఆయన. అది మూర్ఖత్వం అని చెప్పడానికి కాదు. ఈ కృపా సిద్ధాంతాలని కాల్వినిజం అని అంటారు. దాన్ని ట్యూలిప్ అనేటటువంటి ఒక షార్ట్ ఫామ్లో అర్థం చేసుకుంటూ ఉంటారు. ట్యూలిప్ అనేటటువంటిది అది ఒక పెద్ద సబ్జెక్ట్. దానికి సంబంధించినటువంటి అంటే కాల్వినిజంకి సంబంధించినటువంటి మా ఆర్టికల్స్ అవన్నీ కూడా ఉన్న వెబ్సైట్లో, అది చూసి అర్థం చేసుకోవచ్చు నేర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు. అయితే ఈ 5 సిద్ధాంతాలు, 5 ప్రాముఖ్యమైనటువంటి కృపా సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బైబిల్ ఆధారితమైనటువంటి సిద్ధాంతాలు. అయితే అది ఫూలిష్నెస్ అని ఆయన చెప్తున్నప్పుడు, వెస్టర్న్ సెమినరీస్ తయారు చేసినటువంటి సిద్ధాంతాలని వాటిని కొట్టిపారేస్తున్నప్పుడు అది ఎందుకు వాక్యానుసారం కాదు అని చెప్పడానికి ఒక్క వాక్యం కూడా ఆయన చూపించకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అన్నమాట. అసలు బైబిల్ ప్రస్తావనే లేదు ఆ వివరణ అంతట్లో ఎక్కడ కూడా. అది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సిద్ధాంతాలన్నీ బైబిల్ పైనే ఆధారపడి ఉన్నాయి అన్నది మా క్లెయిమ్. యాక్చువల్లీ 5 పాయింట్ కాల్వినిజం నమ్మేటటువంటి వారిగా అదంతా కూడా బైబిల్లో ఉంది కాబట్టి నమ్ముతున్నాం. జాన్ కాల్విన్ చెప్పారు కాబట్టి నమ్మట్లేదు మనం ఆ సిద్ధాంతాలు. జాన్ కాల్వినే చెప్పి ఉండి దాంట్లో వాక్య ఆధారం లేకుండా ఉండుంటే మనం ఎందుకు నమ్మాలి దాన్ని? జాన్ కాల్విన్కి మనం ఏమైనా రుణపడి ఉన్నామా? జాన్ కాల్విన్తో మనకి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. కాబట్టి జాన్ కాల్విన్ చెప్పాడు, లేకపోతే కాల్వినిస్టులు చెప్పారు కాబట్టి దాన్ని మనం అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు. అది బైబిల్లో ఉంది అన్నది మా క్లెయిమ్. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు బోధించినటువంటి బోధ అది, అపోస్తలులు ప్రకటించినటువంటి బోధ అది. పాత నిబంధనను పరిశీలించినా కూడా అదే భావజాలాన్ని ప్రవక్తలు కలిగి అంగీకరిస్తూ ఉన్నాం. అలా చెప్పబడినటువంటి సిద్ధాంతాలని కొట్టిపారేస్తూ ఇది వెస్టర్న్ సెమినారీస్ తయారు చేశాయంటే దాన్ని ఎలా చూడాలి మనం? ఇప్పుడు ఉదాహరణకు ఆ 5 పాయింట్స్కి ఒక్కొక్క పాయింట్కి నేను చాలా తక్కువ సమయం తీసుకొని ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క వచనం మాత్రమే చూపిస్తాను నేను. అది కూడా యేసుక్రీస్తు ప్రభు మాటల్లో చూపిస్తాను ఆధారం ఎక్కడుంది అనడానికి. ఇప్పుడు మనిషి తనంతట తాను దేవుని దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు అన్నది మొదటి పాయింట్. దానికి యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా ఏం చెప్పారు? నన్ను పంపిన తండ్రి, యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే తప్ప ఎవరు నా దగ్గరికి రాలేరు అని అన్నారు. ఎవరు నా దగ్గరికి రాలేరు. ఒకవేళ వస్తున్నారు అంటే ఎందుకు వస్తున్నారు? నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తున్నాడు కాబట్టి వస్తున్నారు అనేది ప్రభువే చెప్పినటువంటి కారణం. అలా కాకపోతే ఎవరు రాలేరు, ఎవరు వచ్చే పరిస్థితిలో లేరు అనేది. అక్కడి నుంచి మనిషి సంపూర్ణంగా దేవుని దగ్గరికి రావడానికి నిస్సహాయుడు, పతన స్థితిలో ఉన్నాడు కాబట్టి రాలేడు దేవుని దగ్గరికి, దేవుడే తీసుకురావాలి అన్నటువంటి సిద్ధాంతాన్ని అక్కడి నుంచి తీసుకుంటున్నాం మనం. వెంటనే దానికి స్పందిస్తూ కొంతమంది ఏమంటారంటే కాదు దేవుడు అందరినీ ఆకర్షిస్తాడు, తండ్రి అందరినీ ఆకర్షిస్తాడు, చాలా మంది తిరస్కరిస్తున్నారు కాబట్టి రావట్లేదు, తండ్రి ఆకర్షిస్తుంటే ఎదిరించగలుగుతున్నారు కాబట్టి రావట్లేదు అన్నటువంటి వాదన చాలా మంది తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దానికి మనం యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఈ సందర్భాన్ని కొంచెం జాగ్రత్తగా చూస్తే, ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో ఆయన అంటున్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా దగ్గరికి వస్తారు, నా వద్దకు వచ్చేవాడిని నేను ఎన్నడూ త్రోసిపుచ్చను అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా దగ్గరికి వస్తారు అని అన్నప్పుడు, తండ్రి ఎవరినైతే యేసుక్రీస్తు ప్రభువుకి అనుగ్రహిస్తున్నాడో వాళ్ళలో ఒకరు కూడా ఆయనని ఎదిరించి ఆయన ఆకర్షిస్తున్నప్పటికీ కూడా రాలేని విధంగా ఆయన్ను జయించగలిగేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా వచ్చి తీరుతారు అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతున్నాను. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా దగ్గరకు వస్తారు అని చాలా క్లియర్గా యేసుప్రభు చెప్తున్నాడు. అంటే తండ్రి అనుగ్రహించిన వారంటూ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ యేసుప్రభు దగ్గరకు వస్తారు అని అంటే అది బేషరత్ అయినటువంటి ఎన్నిక అని చెప్తున్నాను. తండ్రి ఖచ్చితంగా కొంతమంది వాళ్ళు ఎదిరించలేని విధంగా, రక్షింపబడే విధంగా వారిని ఏర్పరచుకున్నాడు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వస్తారు అనేటువంటి మాట అక్కడి నుంచి తీసుకుంటున్నాం. సో తండ్రి అయిన దేవుని యొక్క నిత్య ఎన్నిక, బేషరత్తు ఎన్నిక అంటే షరతులు లేనటువంటి ఎన్నిక, సార్వభౌమ్య ఎన్నిక అనేటటువంటి ఆలోచనని అక్కడి నుంచి తీసుకుంటున్నాం. దాన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి అంటే దాన్ని నిరూపించడానికి ఇంకా చాలా వాక్య భాగాలు ఉన్నాయి, లేఖనం అంతట్లో ఉన్నాయి. కానీ నేను ఒక్కొక్క వచనం మాత్రమే తీసుకుంటాను, ఒక్కొక్క పాయింట్ అని చెప్పాను కదా. సో మరి తండ్రి అయిన దేవుడు ఎన్నుకుంటే కొంతమందిని మాత్రమే ఎన్నుకొని వారిని మాత్రమే క్రీస్తు దగ్గరికి ఆకర్షిస్తూ ఉంటే వారిలో ఎవరు నశించకుండా అందరూ క్రీస్తు దగ్గరికి వస్తారు అన్నది వాస్తవం అయితే కనుక, మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరి కోసం చనిపోయాడు అని అంటే లోకంలో ఉన్నటువంటి వారందరి కోసం చనిపోయారు అన్నది చాలామంది తీసుకొచ్చేటటువంటి వాదన. కానీ తండ్రి ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళ కొరకు ప్రాయశ్చితంగా యేసుక్రీస్తు ప్రభు చనిపోవడానికే వచ్చాడు ఈ లోకానికి, వాళ్ళ కొరకు పరిచయం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు అన్నటువంటి
ఆ మాట చాలా స్వయంగా ఆయనే చెప్తున్నట్టుగా ఈ సందర్భంలో మనం గమనిస్తాం. చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాట మనం చదివాం. ఏంటి? తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా వద్దకు వస్తారు అని. 38వ వచనంలో ఏమంటున్నాడు? నేను నా స్వంత చిత్తం చేయడానికి రాలేదు, నన్ను పంపిన నా తండ్రి చిత్తం చేయడానికే వచ్చానంటున్నాడు. సో ఆయన పరిచర్యలో ఉన్నటువంటి పరిమితి, ఆయన చేసినటువంటి ప్రాయశ్చిత్తం పరిమితమైనది అని చెప్పడానికి మూలం ఇక్కడే ఉంది. తండ్రి యొక్క ప్రణాళిక పరిమితమైనటువంటిది కాబట్టి ఆయన ఖచ్చితంగా కొందరిని క్రీస్తుకు అనుగ్రహించాలన్న ఉద్దేశంతో ఒక నిత్య ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ప్రణాళికను అమలు చేయడానికే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, తన సొంత చిత్తం చేయడానికి రాలేదు కాబట్టి, తండ్రి చిత్తానికి భిన్నంగా అందరినీ రక్షించే ప్రయత్నం కుమారుడు చేస్తున్నాడు అని చెప్పడం వాక్యానుసారమైనటువంటి ఆలోచన కాదు. కాబట్టి దాన్ని అక్కడి నుంచి తీసుకున్నాం. సరే, యోహాను సువార్తలోనే ఇక పరిశుద్ధాత్మ రోల్ గురించి మనం ఆలోచిస్తే రక్షణలో ఆయన ఎదిరించలేనటువంటి కృప, పరిశుద్ధాత్మ యొక్క ఎదిరించలేనటువంటి కృప గురించి మనం మాట్లాడతాం. అది 4వ సిద్ధాంతం. ఓకే, అంటే ఎవరినైతే తండ్రి ఏర్పరచుకున్నాడో, ఎవరి కోసమైతే యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని క్రయధనంగా పెట్టాడో వారిలో పరిశుద్ధాత్మ ఖచ్చితంగా తిరిగి జన్మించేటటువంటి కార్యాన్ని చేస్తాడు. ఇది పరిశుద్ధాత్మ చేసేటటువంటి కార్యం. అది యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు. ఒకడు తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడడం సాధ్యం కాదు అన్నటువంటి విషయం చెప్తా ఉన్నాడు అక్కడ. తిరిగి జన్మించడం అంటే ఏంటి? కొత్తగా జన్మించడం అంటే ఏంటి అని అంటే, శరీరం మూలంగా పుట్టినది శరీరంను, ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మయు అయి ఉన్నది. అంటే ఇది పరిశుద్ధాత్మ చేసేటటువంటి కార్యం. ఆయన సార్వభౌమ్యంగా చేస్తాడు. ఎలాగైతే గాలి తనకి ఇష్టమైన చోట వీస్తుందో, కేవలం దాన్ని శబ్దాన్ని బట్టి మనం గాలి వీస్తుందని తెలుసుకోగలుగుతాము, కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో మనం చెప్పలేని విధంగా ఎలాగైతే మర్మయుక్తంగా గాలి వీచడం అనేది ఉంటుందో, పరిశుద్ధాత్మ కార్యం కూడా అంతే మర్మయుక్తంగా సార్వభౌమమైనదిగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అంటే ఎవరి విషయంలో అయితే ఆయన కార్యాన్ని చేస్తాడో ఆయన రహస్యంగా మర్మయుక్తంగా తనకిష్టమైనటువంటి విధంగా అది చేస్తాడు అని అంటున్నాడు. సో పరిశుద్ధాత్మ తనకిష్టమైన విధంగా చేస్తాడు అని అంటే, ఈ తిరిగి జన్మించేటటువంటి కార్యాన్ని, కొత్తగా జన్మింపజేసేటటువంటి కార్యాన్ని ఎవరిలో చేస్తాడు? తండ్రి ఏమో కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు, కుమారుడు కూడా వాళ్ళ కోసమే రక్షణ క్రయధనాన్ని చెల్లించి, మూల్యం చెల్లించి రక్షణ సిద్ధపరిచాడు. కానీ పరిశుద్ధాత్మ మాత్రం తన ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాళ్ళని రక్షించుకుంటూ వెళ్తాడు అంటే కాదు. ఎందుకంటే వాళ్ళు ఐక్యంగా కార్యం చేస్తారు, ఏ కార్యం చేసినా కూడా, త్రిత్వంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు. కాబట్టి పరిశుద్ధాత్మ ఎదిరించలేనటువంటి తన కృపను ఎవరికి ఇస్తాడు? ఖచ్చితంగా రక్షింపబడి తిరిగి జన్మించి దేవుని బిడ్డలుగా చేయబడేటటువంటి ఆ కృప కార్యాన్ని ఎవరిలో జరిగిస్తాడు అనంటే అది దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు, తండ్రి అయిన దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారిలో మాత్రమే జరిగిస్తాడు అన్నది మనం తీసుకుంటున్నటువంటి కన్క్లూజన్. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంతో ప్రారంభించాం కదా, అక్కడే ఏమంటున్నాడు? నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవరూ రాలేరు నా దగ్గరికి, వారిని నేను అంత్యదినాన లేపుతాను అంటున్నాడు. అంటే అంత్యదినం వరకు వారిని భద్రపరిచి తనతో పాటు నిత్యం ఉండడానికి వారిని మరణం నుండి అక్షయతలోనికి లేపేటటువంటి కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభు చేస్తాడు. వారి విషయంలో, ఎవరి విషయంలో ఎవరినైతే తండ్రి క్రీస్తు దగ్గరకు ఆకర్షిస్తాడో వాళ్ళందరినీ కూడా ఆయన అంతం వరకు భద్రపరిచి తనతో ఉండేవారిగా ఆయన అంత్యదినాలు లేపబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని క్రీస్తు చెప్తున్నాడు. ఇది పరిశుద్ధుల పదిలత. ఇది 5వ సిద్ధాంతం. అంటే వాళ్ళు భద్రంగా ఉంటారు, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వారు ఎవరు తప్పిపోయేటటువంటి అవకాశం లేదు, ఖచ్చితంగా రక్షింపబడతారు అన్నటువంటి ఈ 5 సిద్ధాంతాలు కూడా ఖచ్చితంగా వాక్యానుసారమైనది, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల్లోనే నిరూపించదగినటువంటి మాటలు. అలా ఉన్నప్పుడు ఈ వెస్టర్న్ సెమినారీస్ దీన్ని తయారు చేశారని ఎందుకంటారు? నీకు నచ్చకపోతే అది మూర్ఖత్వం అయిపోయిందా? వెస్టర్న్ సెమినారీస్ తయారు చేసింది అయిపోయిందా? అలా అయితే కాసేపు యేసుక్రీస్తు ప్రభు మూర్ఖుడు, ఆయన తయారు చేసినటువంటి మూర్ఖత్వం ఇది అని చెప్పేటటువంటి సాహసం చేయగలవా? యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి బోధ తప్పు, ఇది దుర్బోధ, ఇది సరైనటువంటి ఆలోచన విధానం కాదు, మూర్ఖంగా ఆలోచించాడు యేసుప్రభు అని చెప్పి యేసుప్రభు యొక్క మాటలనే కొట్టివేసే విధంగా ఏమైనా ప్రయత్నం చేయగలవా, ఏమైనా ప్రయోగం చేయగలవా అన్నది విశాల్ మంగళవాడి లాంటి వాళ్ళకి నేను తిరిగి వేసేటటువంటి సవాల్. అది చేయనంత వరకు వాళ్ళే చాలా మూర్ఖంగా మాట్లాడారు అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు బహుశా వెస్టర్న్ సెమినరీస్లో చదువుకున్నారో ఎక్కడ చదువుకుని వచ్చారో కానీ వాళ్ళు మాట్లాడే సగం మాటలు సాధారణ మనుషులకు ఎవరికి అర్థం కాదు. ఏవో టెక్నికల్ విషయాలు ఏవేవో మాట్లాడుతుంటారు, సమాజానికి ఉపయోగపడేటటువంటి మాటలుగా అనిపిస్తూ ఉంటాయేమో కానీ చాలామందికి దాన్ని చాలా పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తారు అలాంటి వాళ్ళకి. కానీ వాస్తవానికి నిజంగా ఆత్మీయంగా దోహదపడేటటువంటి మాటలు ఏం కావవి. అంతేకాకుండా వాక్యానుసారమైనటువంటి ఆలోచన విధానం అసలే కాదు వాళ్ళదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కాల్వినిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోండి, మీ పుల్పిట్లను వాడి, మీ వేదికల్ని వాడి మీలో ఒకరిగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళే బయటకు వచ్చి మిమ్మల్ని విమర్శించేటటువంటి పనిలో ఉంటున్నారు, మిమ్మల్ని మూర్ఖులు అని పిలిచేటటువంటి పనిలో ఉంటున్నారు. కాబట్టి ఇందాక అభిషేక్ బ్రదర్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ని బట్టి చూస్తే మెట్రోపాలిటన్ పుల్పిట్కి ఎందుకు వెళ్ళాడు? మరి అక్కడ ఉన్నటువంటి మూర్ఖులే కదా ఆయన ప్రకారం ఇది సిద్ధాంతాన్ని తయారు చేసింది. మరి అక్కడికి వెళ్ళి ఖండించావా? అక్కడికి వెళ్ళి ఇది బైబిల్ అనుసారమైనది కాదని చెప్పే ప్రయత్నం ఏమైనా చేసావా? అది చేత కాదు. పోనీ ఇప్పుడైనా చేతదవుతుందా?
ఎవరైతే ఆయన్ని ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారో, ఎవరైతే ఆయన ఇంటర్వ్యూ చేశారో వాళ్ళు తీసుకురండి, మాట్లాడదాం, బైబిల్ ఆధారితంగా మాట్లాడదాం. కాల్వినిజం అని పిలువబడేటటువంటి 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి బైబిల్లో ఉన్నటువంటి సత్యాలా, లేకపోతే వెస్టర్న్ సెమినరీస్లో మూర్ఖులు తయారు చేసిందా అనేది మనం మాట్లాడదాం, లేకపోతే వాళ్ళు తయారు చేసినటువంటి మూర్ఖత్వమా అనేది మనం మాట్లాడదాం. కానీ నేను చెప్పినటువంటి 5 వచనాల్లో నుంచి ఆ సిద్ధాంతము, ఆ ఆలోచన ఎందుకు రాదు అన్నది వాళ్ళు చూపించిన తర్వాత, ఇతర వాక్యాల వెలుగులో కూడా వాళ్ళు చూపించిన తర్వాత, నన్ను రెఫ్యూట్ చేసిన తర్వాత, జీసస్ క్రైస్ట్ని కూడా సాధ్యమైతే రెఫ్యూట్ చేసిన తర్వాత డిబేట్కి వస్తే అప్పుడు ఆలోచిద్దాం దాని గురించి. వీ కెన్ ఈవెన్ డిబేట్ అండ్ డిస్కస్ దట్. సో ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్, బ్రదర్ అభిషేక్. ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అభిషేక్ గారు. ఇంతవరకు ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమం ద్వారా వీక్షకులంతా ఆశీర్వదించబడ్డారని, మేలు పొందారని ఆశిస్తూ ఉన్నాము. అయితే దయచేసి గమనించండి, వచ్చే వారం నుంచి క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం మరలా లైవ్ కార్యక్రమంగానే కొనసాగుతుందని దయచేసి గమనించండి. ఇలాంటి స్పెషల్ ఎపిసోడ్స్ ఇంకా ఎవరైనా క్రిస్టియన్ గ్రూప్స్ కానీ, లేదంటే ఇంకా ఎవరైనా చర్చ్ మెంబర్స్ కానీ కేవలం ప్రత్యేకంగా వారి కోసం మాత్రమే నిర్వహించాలనుకుంటే దయచేసి మా హితబోధ టీం మెంబర్స్ని సంప్రదించాలని మనవి చేస్తున్నాం. అలాగే మరొక ప్రాముఖ్యమైన ప్రకటన, ఇట్లాంటి ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఇంగ్లీష్లో కూడా బైబిల్ స్పోక్స్మన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి శనివారము సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు ద బెరియన్ ఆర్ అనే కార్యక్రమాన్ని లైవ్ ప్రసారం చేస్తూ ఉన్నాము. సో ఇంగ్లీష్లో ప్రశ్నలు అడగటము, ఇంగ్లీష్లో జవాబులు అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది మాకు అని అనుకునే వారంతా కూడా దయచేసి ప్రతి శనివారము సాయంత్రం 8 నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే ద బెరియన్ ఆర్ అనే మా లైవ్ Q&A ప్రోగ్రాంలో మీరు పొందాలని మనవి. ఈ బెరియన్ ఆర్ గురించి మీకు తెలిసిన క్రిస్టియన్ ఫ్రెండ్స్ కి కూడా తెలియపరచాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది బైబిల్ స్పోక్స్మన్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతుంది కనుక బైబిల్ స్పోక్స్మన్ అనే మా యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే కొన్ని క్లుప్తమైన ప్రకటనలతోటి మనం ముగించుకుందాం. ప్రతి వారిని జ్ఞాపకం చేసే విధంగా హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా అనేక వనరుల్ని తెలుగులో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తుంది. వ్యాసాల రూపంలోను, వ్యాఖ్యానాల రూపంలోను, TSK క్రాస్ రిఫరెన్సెస్ తో కూడినటువంటి బైబిల్, ఆడియో ప్రసంగాలు, ఆడియో పుస్తకాలు, వీడియో ప్రసంగాలు, సండే స్కూల్ పాఠాలు, ఇలాంటి అనేక వనరులను తెలుగులో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తుంది. సో ఈ రీసోర్సెస్ అన్ని మీ అనుదిన ధ్యానాల్లోనే కావచ్చు, లేదా మీరు ఏవైనా ప్రత్యేకమైన అధ్యయనాలు చేస్తున్నప్పుడు మీ వ్యక్తిగతంగా మీరు వినియోగించుకోవడంతో పాటు మీకు తెలిసిన పరిచయస్తులకి, క్రైస్తవ మిత్రులకి, తోటి సంఘ విశ్వాసులకు కూడా వీటి గురించి తెలియజేయమని, వీటిని పరిచయం చేయమని, ముఖ్యంగా ఈ క్రైస్తవ స్పందన కార్యక్రమం గురించి కూడా వారికి తెలియపరచమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ రీసోర్సెస్ అన్ని మీకు 3 మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఒకటి హితబోధ వెబ్సైట్ ద్వారా, గూగుల్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులతో ఒకసారి మా వెబ్సైట్ ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే వెబ్సైట్ లో ఉన్న వనరులు దాదాపుగా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ యూట్యూబ్ లో హితబోధ అని టైప్ చేస్తే మా యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం గురించి, పరిచయం ఎంతటి గురించి మీరు ప్రార్థన చేయడంతో పాటు మీకు తెలిసిన వారికి పరిచయం చేయడం ద్వారా, వారికి కూడా దీని గురించి తెలియజేయడం ద్వారా ఈ పరిచర్యకు మీ వంతు సహకారం మీరు అందించాలని విజ్ఞప్తి చేస్తూ, క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం అవుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు, వందనాలు. Hithabodha Summer Sale 2025 from 15th April to 15th May. Hithabodha offers a golden opportunity to buy sound Bible literature for a discount up to 50%. Choose your order from the catalog shown here and text or WhatsApp your list and quantity to Sister Pravalika phone number 9951138599. The order will be processed on receiving the payment through Google Pay or Phone Pay on the same number. The returns from this sale will be used towards building a rich database of theologically sound Bible resources online for free, which we have already been working on through hithabodha.com. Offer valid on a minimum bill of ₹500 excluding delivery charges. First come, first serve basis due to limited stock. Thank you.